ద్రోహులు అన్న పేరుతో కొడతాను నేను మిమ్మల్ని సార్. ఫస్ట్ ఏమో నేను వాకర్ అనేసరికి ఓ వావ్ సూపర్ అది దాని క్లాప్స్ కొట్టి ఫైనల్గా నువ్వు అసలు దీనికి సెట్ కావు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అన్నప్పుడు నేను ఎందుకు ఫిట్ కాదు నాకు కరెక్ట్గా చెప్పండి రీజన్. నువ్వు గేమ్స్ ఆడట్లేదా, లేదంటే నువ్వు ఫిజికల్గా ఫిట్ లేదా, మెంటల్గా ఫిట్ లేదా, అది చెప్పాలి. అంటే ఈ అగ్ని పరీక్ష టోటల్ అన్ఫేర్ అంటారా? ఖచ్చితంగా అన్ఫేర్. రియాలిటీ షోలో మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలి ఎవరినైనా సరే, అవతల ఉన్నది సెలబ్రిటీస్ అయితేనేంటి ఎవరైతేనేంటి ఈక్వల్గా మేము అదే స్టేజ్ మీదకి వచ్చాం ఈరోజు. వచ్చినప్పుడు మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలని క్వశ్చన్ చేస్తే లేదు. మీరు ఇక్కడికి వచ్చి మా జీవితాలతో ఆడుకొని ఎండ్ ఆఫ్ ది డే మీరు సెలెక్ట్ అవ్వలేదు వెళ్ళిపోండి అంటే దానికి ఏంటి మాకు అర్థం కాలేదు. మీ జీవితాలు బాగుపడినాయి, మావి ఇదంతా కాదు. కానీ నాకు వాళ్ళు ఏంటంటే ముందే ఎవరు రావాలి ఎవరు వద్దు అని చెప్పేసి ఒక స్క్రిప్టెడ్గా ఒక ప్లాన్గా అందరిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళకి ముందే అంత ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు అనుకోవాలి. ఇప్పుడు మేము మా మరదలు రమ్య అని ఒక అమ్మాయి కూడా అంతే జాబ్ రిజైన్ చేసి వచ్చింది. గ్రీన్ ఇచ్చారంట ఉన్నట్టుండి నువ్వు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవ్వలేదు నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. కామనర్స్ అంటే ఏం అడగలేరు కదా, ఏం చేసినా ఎవరు అడిగే దిక్కుండదు, ఏమన్నా చేయొచ్చు. వీళ్ళను అడ్డం పెట్టుకొని టీఆర్పీలు పెంచుకోవాలి. మా ఇష్టం మేము ఏమన్నా చేస్తాం రపే నువ్వు ఎవడు మమ్మల్ని అడిగేదని. ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడివి. బాగా బాధ అవుతుంది ఏంటి అంటే నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చలేదు నేను చెయ్యను, ఇదే చెప్పాను. చెప్తే అల్లుండి అంటారు కదా, లేకపోతే టీఆర్పీ కోసం వాడుకుంటున్నారు పీపుల్ని, ఎవరైతే కామనర్స్ వాళ్ళందరినీ వాడుకుంటున్నారు అని చెప్పేసి నేను గట్టిగా చెప్తాను. థర్డ్ డే జరిగిన వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు, ఫస్ట్ డే సెకండ్ డే జరిగిన వాళ్ళు ఎందుకు రావట్లేదు బయటికి? అంటే అంటే బెదిరిస్తున్నారా మమ్మల్ని ఏమన్నా? అంటే మీరు బెదిరిస్తే భయపడే రకం అనుకుంటున్నారా? ముఖ్యంగా శ్రీముఖి నీ దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి. నువ్వు దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో అదే లేకుండా అయిపోద్ది. దేనికోసమో నేను పాదయాత్ర చేసినా మీ ఫోటోలు అందరూ వేసుకొని నేను ఈసారి పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మా అది బ్రో నీకుంది బ్రో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శాంతి. ఈరోజు మనతో పాటు నమిత అలాగే ప్రదీప్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా కామనర్స్కి గత సీజన్ నుంచి మనకి బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి అగ్ని పరీక్షలో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుందామని వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని వాళ్ళని చాలా విధాలుగా మాట్లాడారు, వాళ్ళని కించపరిచారు అంటూ చెప్పడం జరుగుతుంది. అసలు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే బోత్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఎలా అయింది మీ అగ్ని పరీక్ష? అయ్యింది, కాకపోతే మేము అనుకున్నట్టుగా అవ్వలేదు. ఓకే, అనుకున్నట్టుగా అంటే ఎలా అనుకున్నారు మీరు? ఖచ్చితంగా ఫేర్గా అందరికీ సేమ్ ఛాన్సెస్ ఇస్తారు, సేమ్ టైమింగ్ ఇస్తారు, ఈక్వాలిటీ చూపిస్తారు అని అనుకున్నాము. కాకపోతే అక్కడ అవేమీ జరగలేదు. 3 days ఉంచుకున్నారు, 3 days తిప్పించారు, లాస్ట్కి రిజెక్టెడ్ అని చెప్పేసి పంపించారు. విత్ ఇన్ 5 minutes కూడా స్టేజ్ పైన ఇవ్వలేదు మాకు. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. నేనే కాదు చాలా మంది ఉన్నారు ఆ రోజు. ఎవరికైతే థర్డ్ రోజు జరిగిందో వాళ్ళందరూ కూడా అన్ఫేర్ అని చెప్పేసి చాలా స్టాండ్ తీసుకున్నాం దాని మీద. సో ఇంకా ఏం జరుగుతుంది, ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మీరు నార్మల్గా ఏం చేస్తుంటారు? ఒక యూట్యూబరా, ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే ఏంటి? నేను అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, కాంటెంట్ క్రియేటర్ని కాదు. జస్ట్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను, గ్రాడ్యుయేటెడ్ అంతే. ఓకే. దాని ద్వారాగా నేను నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను ఆ వీడియోలో పెట్టింది కూడా అది, ఆడిషన్ వీడియోలో కూడా అదే పెట్టాను. నా సిచ్యువేషన్ ఇది ఇది అనే చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్నే క్వశ్చన్ చేసి దాన్నే రిజెక్షన్కి ఒక ఆన్సర్ చెప్పేసి వాళ్ళు రిజెక్షన్ లాగా దాన్నే చెప్పేసి పంపించేశారు. రీజన్ లాగా దాన్నే, నా పర్సనల్ థింగ్స్ ని. అంటే ఏం చెప్పారు ఆ ఆడిషన్ వీడియోలో మీరు? ఆడిషన్ వీడియోలో నేను ఒకటే చెప్పాను, నేను వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశాను, నాది ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ కావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లాట్ఫామ్ అది బిగ్ బాస్. నేను నాకున్న టాలెంట్ని అక్కడ యూటిలైజ్ చేసుకొని నేను అందులో సర్వైవ్ అవ్వాలి. నాకంటూ రికగ్నిషన్ కావాలి, ఐడెంటిటీ కావాలి, ఫైనాన్షియల్గా కావాలి, ప్రతిదీ కావాలి. నాకంటూ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అందులో అవ్వడానికి వెళ్ళాను అక్కడికి. అదే చెప్పాను వీడియోలో కూడా. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు, మీకు 80% ఉంది, మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, మీకు మంచి జాబ్స్ ఉంటాయి కదా బయట, మీరు ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్స్టిట్యూటే కదా, జేఎన్టీ ఇన్స్టిట్యూటే కదా, మీకు జాబ్స్ ఉంటాయి, మీరు వెళ్ళి బయట జాబ్ చేసుకోండి అని చెప్పారు. అంటే మరి ముందే చెప్పొచ్చు కదా, 80% ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ పనికిరారమ్మా, మీరు వెళ్ళి బయట చదువుకోండి, ఇట్లా జాబ్ చేసుకోండి అని చెప్పొచ్చు కదా. అవేమి చెప్పలేదు. చెప్పకుండా డైరెక్ట్గా మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందే చెప్పాలి,
ఇలాంటి వాళ్ళని మేము తీసుకోము అని చెప్పేసి. కానీ అవేమీ చెప్పకుండా అంత దూరం తీసుకెళ్లారు. లైక్ 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత 4th రౌండ్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరేంటి మీ టాలెంట్ చూపించండి, నేను డాన్స్ చేస్తాను బాగా. డాన్స్ చేసినప్పుడు డాన్స్ ఏమని అడగాలి, లేదంటే ఇంకా నాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉంటే అవి అడగాలి. మీరు పాటలు పాడతారా లేకపోతే ఎంటర్టైన్ చేస్తారా ఏంటి అని అడగాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఏవి మమ్మల్ని అడగలేదు. అడగకుండా స్ట్రైట్ అవే మీకు 80% ఉంది, మీకు ఇంజనీరింగ్ చేశారు, మీకు మంచి జాబ్ వస్తుంది, మీరు జాబ్ వస్తుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళి జాబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోండి, రెస్పాన్సిబిలిటీ తీర్చుకోండి అని చెప్పారు. నేను ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది కూడా నేను నా ఇంట్రెస్ట్తో వచ్చాను. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను స్ట్రైట్ అవే చెప్పేశాను నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను చేయాలనుకోవట్లేదు, నాకు ఈ ప్లాట్ఫామ్ మీద రావాలని ఉంది, అది కూడా నేను తెచ్చుకున్న ప్లాట్ఫామ్, మీరు నాకు ఉత్తగా ఇవ్వలేదు కదా. నా ఆడిషన్ వీడియో చూసి నేను నచ్చి, అది కూడా జీడీలో నేను మాట్లాడిన, నా మాట విధానం చూసి నాలో ఏదో ఉంటేనే కదా మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చారు, అది మీరు అక్కడ అడగాలి కదా. అవేమీ అడగకుండా నేను చెప్పిన ఇంట్రోని తీసుకొని అదే నాకు రిజెక్టెడ్ పాయింట్ లాగా పెట్టేసి నన్ను బయటికి పంపించారు. ఓకే, ఇది జరిగింది. ప్రదీప్ మీకేమైంది? సో బేసిక్గా నేనైతే ఆడిషన్ వీడియోకి నా పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫ్యామిలీ గురించి కానీ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్రదీప్ అనే వ్యక్తి ఇలా పాదయాత్ర చేశాడు, పాకిస్తాన్ అండ్ నేపాల్ వరకు వెళ్ళాడు, సో ఇది నా టాలెంట్ అన్నట్టు చెప్పాను. ఓకే, ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ అయింది, సేమ్ ఇట్లనే అందరికీ అయినట్టే 3rd రౌండ్ వరకు వెళ్ళాము. 4th రౌండ్ లైవ్ ఆడిషన్కి రావాలని చెప్పి కాల్ వచ్చింది. వస్తే 3 days టైం చెప్పారు. 5th, 6th, 7th ఈ డేట్స్లో మీరు అవైలబుల్లో ఉండాలి. ఒకవేళ మీరు 5th రౌండ్ కనుక సెలెక్ట్ అయితే 28th వరకు ఉండాలి అని చెప్పి ముందే చెప్పారు. అండ్ దాంతోపాటు కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే చెప్పారనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే Day 1, Day 2 జరిగిన ప్రతి ఒక్కరు ఆడిషన్ కూడా 1 hour, 1.5 hour వరకు జరిగింది. వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు తీసుకున్నారు. అండ్ Day 3 జరిగిన మాకు ఒక 15 to 20 మెంబర్స్ జరిగింది అనమాట ఆడిషన్ అన్నది. మా అందరికి కూడా జస్ట్ 5 minutes లో స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చేసాం. అసలు అక్కడ ఎటువంటి రీజన్ లేదు. ఇంకొకటి ఏంటంటే, అంటే నాకు అనిపించింది ఏంటి, మా రియల్ లైఫ్ లో జరిగిన క్వశ్చన్స్ ని తీసుకుని వచ్చి మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు, అసలు అది పాయింట్సే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మా గురించి మేము జూమ్ కాల్స్ లో చెప్పాం, అక్కడ మాకు ఒక బుక్లెట్ ఇచ్చారనమాట, ఒక 200 క్వశ్చన్స్. దాంట్లో కూడా ఓన్లీ మాకు సంబంధించినవి ఉన్నాయి. దాని ద్వారా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు మా దగ్గర స్కిల్ ఉందా లేదా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాడు, ఏంది నువ్వు ఏంటి అని అడిగినప్పుడు చెప్పాను, నా పేరు ప్రదీప్, మాది ఇట్లా మేము రాయలసీమ నుంచి వచ్చాను, మా మదర్ డ్రీమ్ నన్ను యాక్టర్ గా చూడాలి అని. బట్ నాకు చిన్నప్పుడు ఫ్యామిలీ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయేసరికి ఫస్ట్ నా గురించి ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిన తర్వాత ఇట్ సైడ్ వద్దాం యాక్టింగ్ మీద అన్నట్టు నేను క్లియర్ గా చెప్పాను. తనేమంటాడు, నవదీప్ నువ్వు ఈ 3 years నువ్వు వాక్ చేసే బదులు నువ్వు యాక్టింగ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. లాజిక్ ఉన్నాడు ఎవడు ఆ క్వశ్చన్ చేయడు. సపోర్ట్ లేదు కాబట్టి నేను వాక్ చేయాల్సి వచ్చింది, అది కూడా ₹1 లేకుండా దేశం మొత్తం. రిస్క్ చేశా, లైఫ్ నా ప్రాణాన్ని నేను రిస్క్ చేసి నేను వెళ్ళాను. దేనికోసం? మా అమ్మ డ్రీమ్ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని, అది నెరవేర్చాలనే కదా. అది అర్థం కాకుండా నువ్వు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోపో అని చెప్పి అన్న. ఫస్ట్ ఏమో నేను వాకర్ అనేసరికి ఓ వావ్ సూపర్ అది దాని క్లాప్స్ కొట్టి, ఫైనల్ గా నువ్వు అసలు దీనికి సెట్ కావు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అన్న. మరి అతను యాక్టర్ అయ్యి యాక్టింగ్ ఎందుకు చేయట్లేదు అంట? నవదీప్ నేను అడిగాను అది కూడా, మీరు కూడా యాక్టరే కదా, యాక్టింగ్ చేస్తున్నావు, ట్రావెలింగ్ చేస్తున్నావు, ఇప్పుడు జడ్జి కావచ్చు, అసలు మీకు దీనికి ఏంటి సంబంధం? నువ్వు యాక్టర్ అన్నప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఉండాలి కానీ వీటన్నిటికి నువ్వు ఎందుకు వచ్చావు అని. నువ్వు ఎవడివి నన్ను క్వశ్చన్ చేయడానికి అని, నాకు సజెషన్ చేయడానికి నువ్వు ఎవడివి? నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావు అన్నది నీకు గుర్తుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయవు. నేను ఆటికి అడిగిన టాస్క్ ఇవ్వు, టాపిక్ ఇవ్వు, నీకు ఇంకా వేరే వర్షన్లో ఏమైనా సరే నువ్వు నన్ను అడుగు, నేను చెప్తాను ఆన్సర్ నీకు. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే నేనే అన్ఫిట్ అని చెప్పి ఒప్పుకొని వచ్చేస్తాను కదా అన్నాను. బట్ వినలేదన్నమాట. సో నువ్వు అసలు సెట్ కావు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపోవాలి. అంటే ఫస్ట్ రౌండ్ ఎట్లా జరిగింది ఇద్దరికి కూడా? ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి జస్ట్ ఆడిషన్ అనమాట. మనం అప్లై చేస్తాం ఒక వీడియో అప్లికేషన్ లో పెట్టి, దాని తర్వాత మనకి జూమ్ కాల్ వస్తుంది. ఇది సెకండ్ లెవెల్ జూమ్ కాల్. ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే, ఒకవేళ మా ఆడిషన్ వీడియో కనుక సెలెక్ట్ అయినట్లయితే మేము సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అవుతాము. సెకండ్ రౌండ్ జూమ్ కాల్ అనమాట. సెకండ్ రౌండ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆడిషన్ వీడియో అంత వాళ్ళకి టచ్ అవ్వాలి, మేము పెట్టిన వీడియో అనేది. మేము ఎలిజిబుల్ అవుతేనే వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అంతా కొన్ని thousands of people అప్లై చేశారు, మేము అయ్యాము. ఎందుకు అయ్యాము? ఖచ్చితంగా మాలో మ్యాటర్ ఉంటుంది కదా, వాళ్ళు మమ్మల్ని నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ చేసింది. అట్లాంటప్పుడు మీరు ఆ పర్సనల్ రీజన్ ని చెప్పేసి రిజెక్టెడ్ లాగా చేశారు అక్కడ. మరి మీరు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేసినా కూడా కట్ చేస్తున్నారు అక్కడ, చేయనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. ఆ టైం ఇవ్వాలి, ఫస్ట్ మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలేదు. శ్రీముఖి అంటది అసలు మీకు మేము ఏం ఫైనల్ చేస్తే ఇంకా అదే ఫైనల్, ఇంకంతే. రిజెక్ట్ అంటే రిజెక్ట్, సెలెక్ట్ అంటే సెలెక్ట్, ఇంకా మీరు ఏది మా దగ్గర మాట్లాడొద్దు అని. వాటికి శ్రీముఖిని కూడా క్వశ్చన్ చేసాం, మీకు ఏం తెలుసు అని మా గురించి, మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు, నాకు క్లియర్ పాయింట్ కావాలి అంటే నువ్వు యాక్టింగ్ చేసుకోపో అని అన్నారు ముఖం మీద.
ఓకే. ఇప్పుడు మాకేం లేదు, మేము రిజెక్ట్ అని చెప్పడానికి వాళ్ళు మా పర్సనల్ రీజన్స్ చెప్తున్నారు, మాకు అది కాదు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం బిగ్ బాస్ హౌస్కి, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము, మీ టాలెంట్స్ ఏంటి అడగండి, మమ్మల్ని చూపించమని అడగండి, మేము చూపిస్తాము. అప్పుడు మీకు నచ్చలేదు, మీరు ఫిట్ కాదు అని అప్పుడు చెప్పండి, మేము సంతోషంగా వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అంతేగాని అక్కడ ఏమీ చెప్పకుండా మా పర్సనల్ థింగ్స్ ఏదైతే నేను ఇంట్రో ఇచ్చానో ఆ ఇంట్రో నుంచి పాయింట్స్ తీసుకొని వచ్చి ఆ ఇంట్రోనే ఏదైతే మేము చెప్పిన దాని నుంచి రిజెక్షన్కి రీజన్ చెప్తున్నారు. అట్లా ఎట్లా చెప్తారు మీరు? నేను ఎందుకు ఫిట్ కాదు నాకు కరెక్ట్గా చెప్పండి రీజన్. నువ్వు గేమ్స్ ఆడట్లేదా, లేదంటే నువ్వు ఫిజికల్గా ఫిట్ లేదా, మెంటల్గా ఫిట్ లేదా, అది చెప్పాలి. దీనికి సెట్ గారు మీరు అని చెప్పేసి మంచి ఒక పర్టికులర్గా ఈ షోకి మీరు సెట్ గారు, లేదంటే ఈ రియాలిటీ షోకి మీరు సెట్ గారు, నేను జెన్యున్గా లేదా అలా చెప్పండి. అది అంతా కాకుండా నేను చెప్పిన పర్సనల్ థింగ్స్ని తీసుకొని వచ్చి మీరు డైరెక్ట్గా అందులో పెట్టేసి మీరు ఇంకా బయటికి వెళ్ళి చేసేసుకోండి, మాకు తెలియదా మేము బయటికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మాకు తెలీదా, మీరు మాకు చెప్పాలన్నా మేము జాబ్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము వచ్చినాం ఇక్కడికి. ఉత్తగానే రాలే కదా, వాళ్ళు మాకు ఉత్తగానే ఆపర్చునిటీ ఇవ్వలేదు. అంతమంది నుంచి మేము వచ్చినాము అంటే అన్ని రౌండ్స్ మేము దాటుకొని వచ్చినాం అక్కడికి. వాళ్ళు ఏది ఒక్క వీడియో చూసి సెలెక్ట్ చేశారంటే అట్లా కాదు కదా. అట్లా అంటే ఇప్పుడు అందరినీ సెలెక్ట్ చేయాలి, వీడియో పెట్టిన వాళ్ళు అందరిని సెలెక్ట్ చేయాలి కదా. ఎందుకు వాళ్ళు మధ్యలో మర్జ్ అయిపోయి లైక్ కట్ చేయడం కానీ ప్రాసెస్ అంటే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మంచి టాలెంటెడ్ పర్సన్స్ ని అక్కడ తీసుకురావాలి అనేది వాళ్ళ ఎయిమ్. మరి అది అడగాలి కదా ఫస్ట్, ఆ టాలెంట్ ఏంటి అని అడగలేదు అక్కడ మమ్మల్ని. ఓకే. అంటే ఈ అగ్ని పరీక్ష టోటల్ అన్ఫేర్ అంటారా? ఖచ్చితంగా అన్ఫేర్. అంటే డే 3 జరిగిన వాళ్ళందరిది కూడా అన్ఫేర్ అన్నమాట. డే 1 డే 2 ఎవరికైతే జరిగిందో వాళ్ళకి మినిమం 30 minutes ఇచ్చారు. ఇంకా కావాలి అంటే 1 hour చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే డే 1 జరిగిందో డే 1 షూట్ జరిగిన వాళ్ళకి అసలు డే మొత్తం మీద 15 members కూడా ఆడిషన్ కంప్లీట్ అవ్వలేదు. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం హాల్లో, 15 members కూడా కంప్లీట్గా అసలు అవ్వలేదు. సరే అని చెప్పేసి ఓపికతోనే ఉన్నాం, మాది కాబట్టి మేము వచ్చినాం కాబట్టి అంత కష్టపడి వచ్చినాం కాబట్టి మేము వెయిట్ చేసినాం. నెక్స్ట్ డే ఉంది అన్నారు, ఓకే అని చెప్పాం. నెక్స్ట్ డే మళ్ళీ 8:30కి రమ్మన్నారు అని వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు కూడా మినిమం 15 membersకి అవ్వలేదు ఆడిషన్. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆపేశారు. 20 members వరకు కూడా మొత్తం మళ్ళీ 30 members ఆపేశారు సీదా. 80 members నుంచి ఇంకా 42 అట్లా అంతమందిని ఆపేశారు నెక్స్ట్ డేకి. అంటే వాళ్ళకి డే 1లో డే 2లో దొరికేశారంటారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు? మేబీ అది మనకు తెలియదు కానీ దొరికారా లేదనేది. బట్ అయితే వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ అయితే ఉందన్నమాట. మాకు ఎట్లాంటి వాళ్ళు కావాలా, ఏం కావాలన్న వాళ్ళ గురించి ఆల్రెడీ ఆడిషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించారు అన్నది తెలియట్లేదు. ఒక డేలో డే 3లో దగ్గర 25 to 30 members ఒకటేసారి అయిపోయింది. విత్ ఇన్ 6 నుంచి నైట్ 11 లోపలనే ఒక 25 members ఆడిషన్ అయిపోయింది. ఎట్లా 1 డేలో జరిగిన ఆడిషన్స్ 15 members కూడా 1 డేలో వాళ్ళు చేయలేకపోయినారు. అట్లాంటి ఆడిషన్స్ థర్డ్ డే రోజు ఈవినింగ్ ఎవరైతే 5:30-6 తర్వాత జరిగిందో వాళ్ళందరికీ ఇట్లా 5 minutes ఇచ్చేసి టప 15 members లేపేశారు. ఓకే. అంటే ఇంకా మేము పిచ్చోళ్ళం అక్కడ ఉండి అన్ని రోజులు మేము తిరుక్కుంటా అక్కడ చేసి. అసలు డే 1 ఎంత మంది వరకు వచ్చారు ఆడిషన్ కి? మొత్తం అంతా 80 members అక్కడ ఉన్నాం. ఓకే. ఆ 80 members లో జరిగింది ఎంత మందికి ఆడిషన్? ఆ రోజు 15 members కి జరిగింది అంతే. ఆ 15 కూడా కంప్లీట్ గా అవ్వలేదు. ఓకే. ఆ 15 members ఏమైనా చెప్పారా మీతో? మళ్ళీ మాట్లాడారా? అసలు కాంటాక్ట్ అవ్వలేదు. ఓకే. అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదా అట్లా? అంటే చెప్పొద్దు అన్నారంట బయటికి. ఓకే. బట్ ఎప్పుడైతే డే 3 ఆడిషన్స్ జరిగాయో అప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. వీళ్ళకి భయపడేది ఎందుకు, మనకు అన్ఫైర్ జరుగుతా ఉంది, సో డెఫినెట్లీ మనం ఛాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే సామాన్యులు అన్న పేరుతోటి ప్రతి ఒక్క ఇప్పుడు మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటది, ఇట్లాంటి ప్లాట్ఫామ్ లకి రావాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్ లో మనం ఉంటాం. ఆల్రెడీ మన బ్యాక్ స్టోరీలో మనం చాలా హార్డ్ వర్క్ చేసాం. ఇట్లాంటి దాంట్లో ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్లీ మనం మన ఫ్యామిలీకి అందరికీ ఒక హోప్ ఇచ్చేస్తాం. అరే మేము ఇన్నేళ్ళు మేము పడ్డ కష్టానికి మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, మేము ఇందులో ప్రూవ్ చేసుకుంటాం. అట్లీస్ట్ మేము అంత దూరం వెళ్ళలేకపోయినా సరే మాకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయిపోద్ది ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో అన్న హోప్ తోటి వస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. 5 minutes లో స్క్రిప్ట్ కూడా వాళ్ళే వచ్చి చెప్తున్నారు మాకు, మీరు 5 minutes లో మీ ఇంట్రో చెప్పాలి, అదే 5 minutes లో ఇంప్రెస్ చేయాలంటే రియాలిటీ షోలో మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలి ఎవరినైనా సరే? అవతల ఉన్నది సెలబ్రిటీస్ అయితేనేంటి ఎవరైతేనేంటి ఈక్వల్ గా మేము అదే స్టేజ్ మీదకి వచ్చాం. ఈ రోజు వచ్చినప్పుడు మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలని క్వశ్చన్ చేస్తే లేదు, మేము చెప్పిండిదే మీరు చేయాలి, లేదంటే మీకు వేరే అయిపోద్ది, అదే అయిపోద్ది. వాళ్ళే డిసైడ్ చేశారు మాకు కంప్లీట్ గా. అంటే మేము అక్కడ ఒక రూమ్ ఉంటది అనమాట, లోపలికి వెళ్ళేది మైక్స్ పెట్టిన తర్వాత రూమ్ లో కూర్చోపెట్టి చెప్తారు క్లియర్ గా, మీరు ఇదే మాట్లాడాలి, మీరు ఎంట్రీ ఇలానే ఇవ్వాలి. ఓకే, ఎంట్రీ మనకు తెలియదు కాబట్టి ఓకే చెప్పారంటే అగ్రి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే దానికి అన్నిటికీ రూమ్ అనే చెప్పాలి, ఎదురు సమాధానాలు చెప్పొద్దు. ఎందుకంటే మీ గురించి ఆల్రెడీ తెలుసు అంటే, అరే మేము చెప్పాం మీకు మా గురించి, మేము చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది మా గురించి?
కరెక్టే కదా. ఇప్పుడు మీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి, మీరు క్లియర్ గా ఒక వీడియోలో మీరు మెన్షన్ చేసి చెప్పినంటే మాకు ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్నోళ్ళే కావాలని చెప్పినంటే అట్లాంటి క్వాలిటీస్ ఉన్నోళ్ళే పెడుతుంటారేమో వీడియోస్, ఐ మీన్ అప్లై చేస్తుండ్రే. మీరు అందరినీ సామాన్యులు అని చెప్పేసి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకొని వచ్చి మా పర్సనల్ రీజన్స్ తో మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు? సో నాకైతే మాత్రం సీరియస్లీ చాలా అంటే చాలా కోపంగా ఉన్నా. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి బిగ్ బాస్ అన్నది ఉండొద్దు అని నేను ఫిక్స్ అయ్యాను. ఒకవేళ ఉంటే సెలబ్రిటీస్ మీరే పెట్టుకోండి, కామనర్స్ అన్న పేరు మాత్రం దయచేసి తీసుకురాకండి. ఎందుకంటే మావి చిన్న జీవితాలు. ఓకే, ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మేము ఎంతో ఫీల్ అయిపోతాం, అరే మా కష్టాలు తీరిపోతాయి, మా లైఫ్లు మారిపోతాయన్న హోప్ తోటి వచ్చేస్తాం, లైఫ్లు రిస్క్ చేసి మరి. సో మీరు ఇక్కడికి వచ్చి మా జీవితాలతో ఆడుకొని ఎండ్ ఆఫ్ ది డే మీరు సెలెక్ట్ అవ్వలేదు వెళ్ళిపోండి అంటే దానికి ఏంటి మాకు అర్థం కాలేదు. మీ జీవితాలు బాగుపడినాయి, మావి మేము ఎవరికి చెప్పాలి? రేపు అనే రోజు మేము తలక ఎత్తుకోలేం మళ్ళా. అంటే అక్కడ ఎవరెవరు వచ్చారు? యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా ఎవరు ఎక్కువగా వచ్చారు? చాలా అందరూ కూడా మ్యాక్స్ 99.9% అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, కాంటెంట్ క్రియేటర్స్, అందరికి హార్డ్ వర్క్, ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్. అందరు సామాన్యులు అయితే కాదు కానీ బట్ అందరూ హార్డ్ వర్క్, గ్రౌండ్ టు ఎర్త్. అందరికీ అది తెలిసిన వాళ్ళు వచ్చినారు అనమాట. లైఫ్ ఎట్లా అంటే ఒకళ్ళు ఏమో లండన్ నుంచి వచ్చారు, ఇది సెకండ్ టైం అనమాట అమ్మాయి రావడం. ఎక్స్పెన్సివ్, ఎప్పుడేం పెట్టుకోలేదు కదా. ఇంకొక అబ్బాయి కోవిడ్ నుంచి వచ్చాడు, పుష్ప అని, జాబ్ రిజైన్ చేసి వచ్చాడు, లైఫ్ రిస్క్ చేసి వచ్చాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అందరు జాబ్ రిజైన్ చేసి వచ్చారు. అండ్ మా ఫ్రెండ్ మా మరదలు రమ్య అని ఒక అమ్మాయి కూడా అంతే, జాబ్ రిజైన్ చేసి వచ్చింది. గ్రీన్ ఇచ్చారంట, ఉన్నట్టుండి నువ్వు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవ్వలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు తను ఏమని చేసుకుంటే కొంతమందిని హోల్డ్ లో పెట్టిన వాళ్ళని కూడా రీజన్ చెప్పకుండా అది నిన్న జరిగింది అనమాట. నిన్న జరిగింది. ఒక 8 మెంబర్స్ వరకు అలా చెప్పారంట, స్టేజ్ మీద పిలిచారంట, అంత మంచిగానే ఉంది, ఒక లిస్ట్ చదివారంట, చదివేసి ఇంకా మీరు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవ్వట్లేదు, మీరు రిజెక్ట్ అయిపోయారు, అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారంట. కనీసం రీజన్ ఎవరు అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంట 8 మెంబర్స్, ఇదేమన్నా ప్రాంక్ ఏమో సంథింగ్ అలా కావచ్చు అని అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరు అనుకుంటారు అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత అట్లా రిజెక్ట్ చేస్తారు అని చెప్పి. వాళ్ళందరికి ఇంకా హోప్ ఉంటుంది అక్కడ మేము స్టేజ్ అయ్యొచ్చు, మేము సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లిస్ట్ చదివేసి మీది అయిపోయింది, ఇంక ఇక్కడితోనే మీ అగ్ని పరీక్ష ముగిసింది అని చెప్పేసి వెళ్ళిపోతుండక అలా అందులోనే ఎవరో ఒక పర్సన్ ఉండి అడిగారంట, ఇదేంటి ఇట్లా ఎట్లా జరుగుతుంది, మాకు రీజన్ కావాలి అనే వరకు మేము ఏం చేయాలి మాకు తెలుసు, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆపేశారంట అక్కడ. నెక్స్ట్ అడగడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, అక్కడి నుంచి పంపించేశారంట. ఇంకా మరి అలాంటప్పుడు కామనర్స్ కి ఎందుకు ఛాన్స్ అనేది ఇవ్వాలి? వాళ్ళంటూ వీళ్ళని సెలెక్ట్ చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నప్పుడు కామనర్స్ అందరినీ పిలవడం వేస్ట్ కదా. కామనర్స్ అంటే ఏం అడగలేరు కదా, ఏం చేసినా ఎవరు అడిగే దిక్కుండదు, ఏమన్నా చేయొచ్చు. వీళ్ళను అడ్డం పెట్టుకొని టీఆర్పీలు పెంచుకోవాలి, షోని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా, మన తెలుగు 2 రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న పర్సన్స్ లేరా? కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతి ఒక్కడికి తెలుసు మేము ఎట్లా సర్వే అవ్వగలం, ఏం చేయగలం, మెంటలీ ఫిజికల్ ఎంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు. బట్ కానీ జపాన్ నుంచి ఒక అబ్బాయిని పర్సనల్ గా వీళ్ళు మనీ పెట్టుకొని పిలిపియాల్సిన అవసరం ఏముంది? జపాన్ నుంచి ఫోటో అని చెప్పి ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అతన్ని వీళ్ళు బతిమలాడుకొని మరీ పిలిపించుకున్నారంట. ఎవరో కాదు, ఫోటోనే చెప్పాడు మా దగ్గర. పర్సనల్ గా వాళ్ళే మాకు మనీ పెట్టుకొని నన్ను పిలిపించారు అని. అంటే మేము పనికిరామా? మా దగ్గర స్కిల్స్ లేవా, టాలెంట్ లేదా? నువ్వు మా టాలెంట్ ని చెక్ చేయకుండా నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? మీరు నేపాల్ వరకు కూడా పాదయాత్ర చేశారు కదా, సో నవదీప్ గారు ఏమన్నారు మీ విషయంలో? అసలు మెయిన్ గా టాస్క్ ఇచ్చింది కానీ మీతో మాట్లాడింది కానీ ఎవరు జడ్జెస్ లో? మెయిన్ గా నాకు అభిజిత్ వచ్చేసి స్టార్టింగ్ లోనే నా గురించి చెప్పినప్పుడు వావ్ సూపర్ అన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి అన్నాడు. నన్ను అడిగాడు అనమాట, ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎన్ని కిలోమీటర్స్ అని. నేను మా ఊరు నుంచి 2000 వస్తుంది, ఇక్కడ నుంచి 1500+ వస్తుంది అన్న. కరెక్టే చెప్పావు అన్నాడు. తర్వాత ఎందుకో నాకు ఈ ప్లాట్ఫామ్ కి నువ్వు సెట్ అవ్వవు అని చెప్పి రెడ్ ఇచ్చేసాడు. బిందు మాధురి అసలు నాకు ఆమె ఎటువంటి రీజన్ చెప్పలే రెడ్ ఇచ్చింది. నేను అడిగాను అసలు నాకు రెడ్ మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆయన ఇచ్చాడంటే ఓకే వదిలే, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే నాకు సెట్ అవ్వవు అని. తర్వాత నవదీప్ వండుకొని అసలు నువ్వు ఏం చేయాలనుకున్నావు అంటే మా మదర్ డ్రీమ్ ఇది, నాకు స్కోప్ లేకుండే కాబట్టి నేను అప్పుడు ఇట్లా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు అన్ని ఓకే, నేను మొత్తం నాకంటూ ఒక గుర్తింపు వచ్చి అన్ని వచ్చినాయి. ఇప్పుడు నేను మా మమ్మీ డ్రీమ్ ని నేను నెరవేర్చాలి, కొడుకుగా బాధ్యత నాకు ఉంటుంది అని చెప్పి నా వర్షన్ నేను చెప్పాను. తర్వాత నువ్వు 3 years వాక్ ఎందుకు చేసినావు, అప్పటి నుంచి నువ్వు యాక్టింగ్ లోకి వెళ్ళొచ్చు కదా అది అంటే నేను ఇమీడియట్ గా నా మైండ్ లో స్ట్రైక్ అయింది కళ్యాణ పడాలి. మనోడు ఇండియన్ ఆర్మీకి వెళ్ళాడు, యాక్టింగ్ అంటే ప్యాషన్ అన్నాడు, ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తూ ఇటు వచ్చిందని చెప్పి ఇటు వచ్చాడు, ఒక డ్రమ్ ఎత్తిచ్చారు, ఫైనల్ గా గ్రీన్ ఇచ్చారు, సెలెక్ట్ చేశారు, ఇప్పుడు టైటిల్ విన్నర్ ని కూడా చేశారు. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఒక క్లారిటీతో ఉన్నా, నాకు ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ ఉండింటే నేను యాక్టింగ్ లోనే ఉంటుండే. నేను ఇదే చెప్పిన, నేను ఒకవేళ నాకు అదే సపోర్ట్ ఉంటే నువ్వు ఎవరు రాబాయి నాకు చెప్పేదానికి, నువ్వు యాక్టింగ్ చేయాలి ఇది అని నాకు తెలుసు. నాకు క్లియర్ గా నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఏం చేయాలి లైఫ్ లో. నువ్వు ఎవరు నాకు సజెషన్స్ ఇచ్చేదానికి అని అడిగితే నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని ఇట్లానే నవదీప్ కి మధ్య వార్ అయింది, వారైంది, గట్టి వారే అయింది.
ఇవన్నీ రికార్డెడ్ లో అయ్యాయా లేకపోతే వాళ్ళు రికార్డెడే అయ్యాయి కానీ బట్ మళ్ళీ నాతో రీటేక్ తీసుకున్నారు. ఇంకా అది ఏంటి అన్నది చూడాలి టెలికాస్ట్ అయ్యే ఎందుకు వరకు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 టేక్స్ తీసుకున్నారంట? నా దగ్గర అయితే నేను కొంచెం గట్టిగా మాట్లాడిన రాయలసీమ అబ్బాయిని, నాకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను. అది నా ప్లేస్ లో ఐ మీన్ నేనే కాదు ఎవరున్నా సరే నేను ఇట్లనే రియాక్ట్ అవుతా. నా ముందర ఉన్నది సెలబ్రిటీలా, పొలిటికల్ లీడర్స్, నాకు ఇవి లేదు, నాకు అన్యాయం జరిగింది, నాకు క్లియర్ పాయింట్స్ కావాలి. సో ఈ బేస్ మీద నేను గట్టిగా మాట్లాడేసినాను అనమాట. మీరంతా ఎవరు నన్ను జడ్జ్ చేయడానికి, నాకు తెలియదు. ఆ మాత్రం మీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినారు ఇక్కడ దాకా? ఫస్ట్ నుంచి మా స్టోరీస్ తెలుసు, మేము ఎట్లా ఉంటాం, మాది ఏంటి, ప్రతిదీ తెలుసు. అండ్ నేను ఇంకొక క్వశ్చన్ ఏం రైజ్ చేసిన అంటే, జీడీ జరిగినప్పటి నుంచి, ఐ మీన్ గ్రూప్ డిస్కషన్ జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ 3 days లో కూడా చూసుకోండి, మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళలో కల్లా ది బెస్ట్ నేను ఉన్నా. సింగిల్ రూపీ లేకుండా ఒక పర్సన్ ఇండియా మొత్తం వాక్ చేశాడంటే వాడు మెంటలీ ఫిజికల్లీ ఎంత స్ట్రాంగ్, వాని దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు మహా అయితే 80 members చూస్తావు, నేను కొన్ని లక్షల మందిని చూసిన నా జర్నీలో. నీలాంటి తోపుతోపలను చూసిన నేను, నువ్వు నన్ను ఎట్లా రిజెక్ట్ చేస్తావు అని అడిగి. ముఖ్యంగా మీరిద్దరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అనేది ఏం లేదు, మా క్వశ్చన్స్ పెట్టి మమ్మల్ని రిజెక్ట్ చేసినారు. ఏమన్నంటే ఇంకా ఇంతే, ఓకే మా ఇష్టం, మేము ఏమన్నా చేస్తాం రపే, నువ్వు ఎవడు మమ్మల్ని అడిగేదాన్ని, ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడివి. అగ్ని పరీక్షకి వాళ్ళు ముగ్గురు పర్ఫెక్ట్ జడ్జెస్ కాదు అనడానికి మీరు ఏం చెప్తారు? 100%. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. నా వరకు ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని ప్రిపేర్ అయ్యామా, ఉన్నది ఉన్నట్టు పెట్టేసినామా, అంతవరకే. అవతలోడు ఎక్కడి నుంచి వచ్చినాడు, వాని గ్రౌండ్ ఏంటి, వాడు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడు, అవును ఇట్లాంటి వాడికి మనం ఒక టాస్క్ ఇద్దాం చూద్దాం అన్న మినిమం సెన్స్ అనేది కూడా లేకుండా పోయింది. నేను స్ట్రైట్ గానే చెప్తున్నా, అక్కడున్న ముగ్గురికి కూడా ఎటువంటి అర్హత లేదు. మీరేమన్నా బిగ్ బాస్ విన్నర్లా కాదు, పెద్ద యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, బొచ్చుబీ లేవు మీకు. ఉన్న దాంట్లో మీరు ఒక 10 ఏళ్ళు కష్టపడి వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నారు. మీరు జడ్జిలుగా 1% కూడా అర్హులు కాదు మా ముందు. నేను ఆటికి స్ట్రైట్గా నేను నిన్న ఒక ఇన్స్టాలో వీడియో పెట్టిన, దమ్ముంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి అని. సెలబ్రిటీలే వస్తారో కామనర్సే వస్తారో మీ ఇష్టం, జస్ట్ నాతో ఫైట్ చేయండి. మాట పరంగా అయినా కానీ, ఆట పరంగా అయినా కానీ, ఏ పరంగా అయినా కానీ నాతో నన్ను ఫైట్ చేసి నన్ను ఆపండి. నేనే అన్ఫిట్ అని చెప్పి మీ అందరి కాళ్ళు మొక్కి మరి క్షమాపణ చెప్పి వస్తానని కూడా చెప్పింది. వాళ్ళు ముగ్గురు కాకుండా జడ్జెస్ ఎవరు ఉంటే మీకు కామనర్స్ కి న్యాయం జరుగుతుంది అంటారు? ఇదంతా కాదు కానీ నాకు వాళ్ళు ఏంటంటే ముందే ఎవరు రావాలి ఎవరు వద్దు అని చెప్పేసి ఒక స్క్రిప్టెడ్ గా ఒక ప్లాన్ గా అందరిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళకి ముందే అంత ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు అనుకోవాలా? ఇప్పుడు మేము మా టైంతో ఆడుకున్నారు, లేకపోతే మా జీవితాలతో ఆడుకున్నారు. ఎందుకంటే చాలా మంది జాబ్స్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ టైం వేస్ట్ అక్కడ. వాళ్ళ ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఎంత ఖర్చు అయి ఉంటుంది వాళ్ళకి. అంటే మా మనోభావాలతో ఆడుకున్నారు, మాతో ఆడుకున్నారు, మా టైం వేస్ట్ చేశారు. ఇవన్నిటికి ఎవరు భరిస్తారు ఇప్పుడు? వాళ్ళు ఏంటి చల్లగా కూర్చున్నారు, జడ్జిమెంట్ చెప్పారు, మీరు సెలెక్ట్ కాలేదని చెప్పారు. నెక్స్ట్ ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే సామాన్యులు కదా, ఏదన్నా కానీ పోనీ చేసుకొని చూసుకుందాం ఎవరు వస్తారు అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఇది మా ఒక్కళ్ళ దగ్గరే అయిపోదు. నెక్స్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్ జరగవచ్చు, అప్పుడు కూడా కామనర్స్ అన్న పేరుతోటి మళ్ళా రావచ్చు. ఇప్పుడు మాలాగా స్ట్రాంగ్ గా ఉండేటోళ్ళు ఉంటారు అని చెప్పలేం. ఇప్పుడు అక్కడున్న 80 members లో ఎవరన్నా ఒకళ్ళు జాబ్ పోయిందనో, లేకుంటే పరువు పోయిందనో, ఏదన్నా ఒకటి చేసుకొని ఐ మీన్ సూసైడ్ గట్రా చేసి. లాస్ట్ టైం కూడా ఆల్రెడీ అగ్ని పరీక్షలో అన్ఫేర్ జరిగింది అంటూ చాలా వరకు చెప్పడం జరిగింది. అది విని కూడా మళ్ళీ మీరు ఎట్లా ట్రై చేశారు? హరీష్ విషయంలో కానీ లాస్ట్ టైం మీరు చూసారు కదా, హ్యాండిక్యాప్డ్ పర్సన్, అతనికి అట్లే అన్ఫేర్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎట్లా ట్రస్ట్ చేశారు? ఎందుకు మీ ప్లాట్ఫామ్ అనుకున్నారు మీరు? లైక్ మేము ఆడిషన్ వీడియో పెట్టినప్పుడు ఒక హోప్ ఉండే, అందరికంటే యూనిక్ గా ఉన్నాం, స్కిల్స్ ఉన్నాయి, డెఫినెట్లీ మాకు ఒక ఛాన్స్ వస్తే మేము ప్రూవ్ చేసుకుందాము అని. అండ్ అన్ఫేర్ అయిందా ఫెయిర్ అయిందా అన్నది మనకు తెలియదు, ఎందుకంటే ఒక పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మన దగ్గర చెప్పలేదు, పబ్లిక్ టాక్ అది. సో రియల్ లైఫ్ లో మేము ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ ఎవరికి అట్లాంటివి జరగకోకున్నట్లు చూడగలం కదా, ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది, మేము ఫైట్ చేయగలం, అందరిలాగా అయితే సైలెంట్ గా ఉండలేం. సో అట్లీస్ట్ దాని గురించి అన్న లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ తోటి నేనైతే పెట్టేశా, వస్తుందా రాదా అని. సో ఫైనల్ గా వచ్చిన తర్వాత తెలిసింది కాబట్టే కదా ఈ రోజు ఫైట్ చేసాం, మీ ముందుకు వచ్చి మేము మా బాధలన్నీ చెప్పుకోగలుగుతున్నాం. నేనైతే ఖచ్చితంగా నన్ను నేను నమ్ముకునే అంతవరకు అయితే ఎవరి వీడియోస్ అవన్నీ నేనైతే ఏది అంత నేను తీసుకోలేదు. నన్ను నేను నమ్ముకున్నాను, నేను అక్కడి వరకు వెళ్ళి నేను సర్వైవ్ అవ్వగలుగుతాను అని నా స్ట్రెంత్ నాకు తెలుసు, నేను ఏం చేయగలుగుతాను ఏంటి అనేది నాకు తెలుసు. నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి అంతవరకు వెళ్ళిన. కానీ అక్కడ నాకు బాగా బాధ అవుతుంది ఏంటి అంటే, నాకు టైం ఇవ్వలేదు ఫస్ట్ 5 నిమిషాలలో. మళ్ళీ ఆ 5 నిమిషాలు కూడా
వాళ్ళు సగం మాట్లాడడము, నాకు ఇచ్చిన 5 నిమిషాలు కూడా వాళ్ళే సగం తీసుకున్నారు. అందులో మధ్యలో నేను చెప్పే దాంట్లో క్వశ్చన్స్ అడగడము. అయినా సరే చెప్పేది నేను ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాలి అని చెప్పేసి మీరు ఏదైతే అడగండి నేను చెప్తా ఉంటాను. అలాగని చెప్తానే ఉన్నాను. వెళ్ళంగానే నా టైంలో సగం వాళ్ళే తీసుకున్నారు, చేతులకు సంఖ్యలు వేశారు, ఏదేదో చేశారు అక్కడ స్టేజ్ పైన. అదంతా వేస్తారో కూడా నాకు తెలియదు. నేను అడిగాను, ఇప్పుడు నన్ను ఏం క్వశ్చన్ చేశారు, మీరు మీ మదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు జాబ్ చేసుకోవచ్చు కదా అని అన్నారు. నేను జాబ్ చేసుకోవాలి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేని దానికి మీరు వెళ్ళి అక్కడ చెయ్యండి అని నాకు ఎట్లా చెప్తారు మీరు? అంటే నా లైఫ్ నేను చూసుకోవద్దా, నేను ఏం చేయాలో నాకు తెలీదా? నేను ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను, నేను ఏం చేయాలో నాకు తెలీదా అని చెప్పేసి అన్నాను. అంత అయిపోయిన తర్వాత శ్రీముఖి గారు వచ్చి అన్నారు నా దగ్గర, ఏమంటున్నారు, కరెక్టే అమ్మ నువ్వు అడిగింది కూడా కరెక్టే, మరి నీ లైఫ్ నువ్వు చూసుకోవద్దా అని చెప్పారు, కానీ జడ్జెస్ డెసిషన్ కదా, మనం ఏం చేయలేము ఇంకా అని చెప్పేశారు. అంటే అది వ్యాలిడ్ పాయింట్ అనే కదా అక్కడ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు దాని గురించి. ఏది ఒక సంథింగ్ ఒక టాస్క్ లాగా పెట్టారు, దాన్ని కూడా నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు వాళ్ళు. ఒకటి రసగుల్లా అని చెప్పి స్వీట్ పెట్టారు, నా ముందు స్వీట్ పెట్టారు, ఇంకా డైస్ ఉంది, ఆ డైస్ వేయాలి. జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్ నాకు ఇచ్చిన 5 minutes లో ఇవంతా జరిగింది. మళ్ళీ నాకు ఇంట్రో ఇచ్చిన 5 minutes లోనే ఇదంతా జరిగింది. పెట్టారు, డైస్ ఇచ్చారు, ఇచ్చేసి మీకు ఎంత డైస్ పడుద్దో మీరు అంతా నోట్లో పెట్టుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, జడ్జెస్ అడిగే క్వశ్చన్స్కి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు శ్రీముఖి గారు. ఓకే అని చెప్పాను. ఫస్ట్ నోట్లో పెట్టుకున్నా, 3 పడింది, పెట్టేసుకున్నా. అది అవ్వట్లేదు, అయినా సరే నేను దాన్ని ట్రై చేశాను, ఎందుకంటే నేను ప్రూవ్ చేయాలి వాళ్ళకి. నాకు ఉన్న టైం నేను యూటిలైజ్ చేసుకోవాలి, ప్రతి సెకండ్ నేను యూటిలైజ్ చేసుకోవాలి అక్కడ. అందుకని చెప్పేసి నేను చేసేసాను. అప్పటికి అవ్వట్లేదు. అప్పుడు బిందు గారు ఉండి అన్నారు, అది తినకూడదు, మీరు నోట్లో ఉంచుకొని మాకు రెస్పాండ్ అవ్వాలి అన్నారు ఫస్ట్ నేను పెట్టిన తర్వాత. ఓకే అని చెప్పేసి అలా ఉన్నాను. నవదీప్ గారు ఉండి అంటారు, లేదు ఇక్కడ తినుకుంటూ చెప్పాలని ఉంది కదా ఆన్సర్ అంటారు. అంటే అది వాళ్ళకే క్లారిటీ లేదు, నేను తినుకుంటూ చెప్పాలనా లేదంటే నోట్లో అలాగే ఉంచుకొని దాన్ని ఏమంటారు స్టక్ చేసి నేను చెప్పాలి ఆన్సర్, వాళ్ళకి క్లారిటీ లేదు. దాని తర్వాత ఏం చేశారు, ఆ సెటప్ దించారు. ఎందుకంటే అక్కడ వాళ్ళది ఫెయిల్ అయింది, వాళ్ళ ప్లాన్ ఏదైతే జరిగిందో అది ఫెయిల్ అయింది, వాళ్ళకి క్లారిటీ లేదు. నేనేం చెప్తున్నా అనేది వినడానికి అసలు రెడీగా లేరు అక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటి, మేమేంటి మీరు ప్రూవ్ చేయండి అని అడగాలి మమ్మల్ని. నన్ను క్వశ్చన్ చేయండి, మీ టాలెంట్ చూపించండి నాకు. మీరు డాన్స్ చేస్తారా, మీరు సాంగ్ పాడతారా, మీరు ఏం చేస్తారు, ప్రూవ్ చేయండి. అవి అలాంటి క్వశ్చన్స్ అక్కడ ఉన్న 3 జడ్జెస్ నుంచి ఒక్క జడ్జి నుంచి కూడా రాలేదు. అభిజిత్ గారు ఉండి అంటారు, ఏ అమ్మా నువ్వు అంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నావు, నీకు 80% ఉంది, రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి అంటున్నావు మీ మమ్మీ గారిది. అవును ఖచ్చితంగా నేను చూసుకోవాలి. ఆమెకి నేను ఇప్పుడు అక్కడికి రావడానికి వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు, నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు, నేను అందులో సర్వైవ్ అవ్వగలను, నా స్ట్రెంత్ అన్ని వాళ్ళకి తెలుసు. అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు రిజెక్షన్ ఇచ్చిన తర్వాత మా మమ్మీ కూడా ఫీల్ అవుతారు కదా, తను కూడా బాధపడతారు కదా. మరి అది ఆలోచించరే వాళ్ళు, నేను జాబ్ చేయాలి అదే చెప్తున్నారు. నేను జాబ్ చేసేదాన్ని మీ దగ్గరికి ఎందుకు వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఎందుకు నా టైం ఇంత 3 days 4 days. ఇప్పుడు వాళ్ళు మాకెంత ఒక్కొక్క రౌండ్కి 1 second round ఫస్ట్ రౌండ్ అట్లా 10 days గ్యాప్ తీసుకున్నారు. 10 days 15 days గ్యాప్ తీసుకొని మాకు రిజల్ట్ అనేది ఇస్తున్నారు. ఆ గ్యాప్ లో కొంతమంది జాబ్లు వదిలేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నెక్స్ట్ ఏంటి మేము అవుతామో లేదో తెలీదు, ఆ భయంతో ఉన్నాం మేము. నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి అక్కడి వరకు వెళ్ళాను. అలాంటిది అక్కడ చాలా అవమానం జరిగింది, ఎట్ ది సేమ్ టైం అన్ఫేర్ జరిగింది. టైం ఇవ్వలేదు ఫస్ట్ మెయిన్ థింగ్. నేనుండి ఫోక్ సాంగ్స్ డాన్స్ చేస్తాను అనమాట, నాకు చాలా ఇష్టం డాన్స్ చేయడం. నేను అదే చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను లైఫ్ రిస్క్ లో పెట్టుకొని ఎప్పుడైనా సరే నాకు అనిపించింది నేను మాట్లాడతాను, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చలేదు నేను చెయ్యను, ఇదే చెప్పాను. చెప్తే అల్లుండి అంటారు కదా, మీరు కంఫర్ట్ జోన్ నుంచి రాలేరా మీరు అని అడిగారు. నేను చెప్పాను అప్పుడు, నా కంఫర్ట్ జోన్ నుంచి నేను రావాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి. ఇఫ్ నెసెసరీ అనిపిస్తే నేను పక్కా వస్తాను. నేను ఈ రోజు కూడా అదే చెప్తున్నాను, నేను మా మమ్మీ కోసం జాబ్ చేయాలి అనుకున్నాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఆపర్చునిటీ నేను తెచ్చుకున్న ఆపర్చునిటీ, నాకు ఎవరో వేరే వాళ్ళు ఇవ్వలేదు, నాకు వేరే వాళ్ళ కింద పని చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు అని నా మెంటాలిటీని కాదు. అలాంటప్పుడు నేను ఎందుకు నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి? ఇఫ్ నెసెసరీ అయితే నేను స్టెప్ తీసుకుంటాను ముందుకి అని చెప్తే వాళ్ళుండి నువ్వు రిస్క్ చేయలేవు కదా, నువ్వు కంఫర్ట్ జోన్ రాలేవు కదా అని అన్నారు. రాలేను అంటే ఇఫ్ నెసెసరీ, నా ఫ్యామిలీ నాకు ఫస్ట్ ముఖ్యం. వాళ్ళ దగ్గర నేను ఏదన్నా చెయ్యాలి అంటే ఇప్పుడు మా మమ్మీ కోసం నేను జాబ్ చేస్తానని చెప్పాను.
మరి చేస్తా అని చెప్పిన కదా వెళ్ళి చేసుకో అంటున్నారు. నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకుంటాను. మీరు నన్ను దాని గురించి అడగండి. నా ఫ్యామిలీ గురించి మీకు అన్నీ తెలుసు. మేము అందులో రాసాము, బుక్లెట్లో రాసాము, జూమ్ మీటింగ్ అయింది, ప్రతిదీ మీకు తెలుసు. మా లైఫ్ గురించి ఎప్పుడు మేము చెప్పినప్పుడే కదా మీకు తెలిసింది. మీరు మాకు ఎట్లా సెలెక్ట్ చేశారు? ఫస్ట్ నా ఆడిషన్ వీడియో చూసే కదా. నేను ఆడిషన్ వీడియోలో ఏం చెప్పాను? నా ఫ్యామిలీ గురించి నేను ఈ సిచ్యువేషన్ ఉందని చెప్పాను. మీరు దాన్ని తీసుకొని వచ్చి దాన్నే ఇదేమంటారు రిజెక్షన్కి ఇదే మా ఆన్సర్ అని చెప్పేసి మేము ఎట్లా ఒప్పుకోవాలి? చాలా అన్ఫేర్ జరిగింది. నాకు చాలా బాధ అవుతుంది ఆ రోజు నుంచి. ఏంటి అంత దూరం వెళ్ళి మేము ఉత్తగా రెడ్స్ ఇచ్చి మేము అట్లా బయటికి రావాలన్నా? మా టాలెంట్ ఓన్లీ రెడ్ ఇచ్చారా? ఓన్లీ రెడ్, 3 రెడ్స్ డైరెక్ట్ రెడ్స్ ఇట్లా చక్క నాకు ఇంకా దారుణం. కనీసం ఒక్కొక్కరు ప్రాపర్ రీజన్ చెప్పలేదు అక్కడ. నా ఎడ్యుకేషన్ ని బేస్ చేసుకొని, అంటే చదువుకున్న వాళ్ళు వెళ్ళొద్దా అండి బిగ్ బాస్ కి? వాళ్ళకి ఆ రైట్ లేదా? మరి అలాంటప్పుడు మీరు ముందే గైడ్ లైన్స్ లో చెప్పేశాడు కదా ఇట్లా చదువుకున్న వాళ్ళు రావద్దమ్మా అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ డాక్టర్స్ వెళ్ళారు లాస్ట్ టైం, మరి వాళ్ళు చదువుకునే వాళ్ళు కదా. ఇంకా ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో. వాళ్ళందరూ జాబ్ చేసేవాళ్ళు కదా. ఒకవేళ నేను అబద్ధం చెప్పుండొచ్చేమో అక్కడ, నేను కూడా ఐటీ జాబ్ చేస్తున్నాను, నేను చేసుకునే బిగ్ బాస్కి వచ్చిన, నాకు ఉందా స్కోప్, కానీ నేను జెన్యున్ గా ఉండాలనుకున్నాను అక్కడ, నేను హానెస్ట్ గా ఉండాలనుకున్నాను అక్కడ. అది అంతా చూడకుండా మీకు ఉంది కదా మీరు వెళ్ళి జాబ్ చేసుకోండి బయట. ఇది ఎట్లా జరుగుతుంది? నాకు అస్సలు ఆ రోజు నుంచి అవ్వట్లేదు. పర్టికులర్ రీజన్ చెప్పి నన్ను అవుట్ ఆఫ్ ది స్టేజ్ అంటే నేను ఖచ్చితంగా నేను మూసుకొని వెళ్ళిపోతాను అక్కడ నుంచి. ఒక్క క్వశ్చన్ కూడా రేజ్ చేయకుండా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఇంకా నేను అందులోంచి రాలేదు. ఫస్ట్ నేను దాని గురించి కూడా ఆలోచించలేకపోతున్నాను. నాకు ఇంకా హోప్ ఉంది. మేబీ ఈ మీడియా ఛానల్స్ వల్ల కానీ, సోషల్ మీడియా నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఏదన్నా నాకు వరం లాగా వచ్చి నేను మళ్ళీ వెళ్తానేమో అని అదే ఉంది నాకు. తెలీదు. హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకా నేను ట్రై చేస్తున్నాను వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ, బయట కానీ. హోప్ ఉంది. ఎందుకంటే మేము జెన్యున్ గా చెప్తున్నాను, చాలా అన్ఫేర్ జరిగింది, చాలా బాధ అవుతుంది. నాకు ఒక్కదానికి కాదు, నాలాంటి టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఆ రోజు థర్డ్ డే రోజు జరిగిందో ఆడిషన్, అది కూడా ఈవినింగ్ జరిగిందో, వాళ్ళందరికీ కూడా మినిమం ఒక్క గ్రీన్ ఇవ్వకుండా ఎట్లా పంపిస్తారండి? ఒక్కళ్ళకి టాలెంట్ ఉండదు, 15 మెంబర్స్ లో ఒక్కళ్ళకి ఉండదా? అంటే మీరు ముందే ఫిక్స్ అయిపోయారు అంతా, మీరు ముందే అంతా స్క్రిప్టెడ్ ఉన్నారు. నేను ఫోక్ సాంగ్స్ చేస్తాను కదా, నేను వెళ్ళే ముందు నాకు బ్యాక్ స్టేజ్ లో చెప్పి పంపించారు, మీకు ఒక సాంగ్ పెడతాం ఎంట్రీ సాంగ్ లాగా, మీరు సాంగ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పారు. ఓకే, ఫోక్ సాంగ్ కదా, నేను బాగా ఎంజాయ్ చేస్తాను కదా, నేను చేసేస్తాను, నేను ప్రొఫెషనల్ గా తీసుకుని నేను చేసేస్తానని చెప్పాను. సాంగ్ వినిపించండి అని చెప్పి సాంగ్ చూపిస్తే, మ్యాట్ 2 మూవీలో స్వాతిరెడ్డి సాంగ్, అది విచ్ ఇస్ ఐటమ్ సాంగ్. అది నేను చెప్పాను ఇది ఐటమ్ సాంగ్ అని, నేను చెయ్యను, నేను చెయ్యను అని చెప్పాను. అంటే లేదు మ్యామ్, మేము ఆల్రెడీ ఫిక్స్ చేసాం అక్కడ, మీరు మేము ఆల్రెడీ ఫిక్స్ చేసాం కాబట్టి మీరు అదే సాంగ్ చేయాల్సి ఉంటుంది అంటే నేను అన్నాను నేను చెయ్యను, అది ఐటమ్ సాంగ్, నేను ఎట్లా చేస్తాను? అక్కడ నేను బ్యాడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరేలా పోర్ట్రే అవ్వచ్చు. ఈ అమ్మాయి ఇంత ట్రెడిషనల్ గా వచ్చింది, ఆ సాంగ్ వేసుకొని వచ్చింది అని అనొచ్చు. ఇప్పుడు బ్యాక్ స్టేజ్ అంతా ఎవరికి తెలియదు, వాళ్ళు పర్టికులర్ అదే సాంగ్ పెట్టారు అక్కడ. అక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ ఉండి చెప్పారు నాకు వచ్చేసి, మీరు ఇప్పుడు సాంగ్ ఇది పెడతాము, మీరు మాత్రం స్టెప్స్ కూడా ఫోక్ సాంగ్స్ వేసేయండి, సాంగ్ మాత్రం ఇది పెడతాము, మీకు నచ్చిన ఫోక్ సాంగ్ స్టెప్స్ వేసేయండి అని చెప్పారు. నేనే ఎట్లా చేయాలి దాన్ని? సాంగ్ ఏంటి, నేనున్న లుక్స్ ఏంటి, అక్కడ నేను ట్రెడిషనల్ గా వెళ్ళాలి అనుకున్నాను, నాకు అదే నచ్చుతుంది, అదే ప్రజెంట్ చేయాలి అనుకున్నాను, నేను ఎలా ఉంటాను ఏంటి అనేది నేను ప్రజెంట్ చేయాలనుకున్నాను. అట్లాంటిది మీరు ఆ సాంగ్ పెట్టేసి, ఐటమ్ సాంగ్ పెట్టేసి నన్ను ఫోక్ స్టెప్స్ వేయండి, ఫోక్ డాన్స్ వేయండి అని చెప్పారు. తప్పక చేయాల్సి వచ్చింది అక్కడ. ఒకవేళ నేను సాంగ్ అట్లా నించొని, లేదంటే వాళ్ళు ఏదైతే అదేంది నేను అక్కడ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు, కానీ ముందే మేనేజ్మెంట్ అవన్నీ చూసుకోవాలి. అంత పర్టికులర్గా మెన్షన్ చేసిన, నేను నా ఆడిషన్ వీడియో నేను మెన్షన్ చేసిన, నాకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం, నాకు మన ట్రెడిషనల్ కల్చర్ అంటే ఇష్టం, నేను అదే వేలో ఉండాలి అనుకుంటాను అని చెప్పిన తర్వాత మీరు నాకు ఐటమ్ సాంగ్ ఎట్లా ఇస్తారు? నేను అక్కడ చెప్పాను నేను చేయను అంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పారు. ఇంకా ఆప్షన్ లేకుండా పోయింది. అలానే చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను స్టేజ్ మీదకి. వెళ్ళిన తర్వాత శ్రీముఖి గారు అన్నాడు, ఏమన్నారు శ్రీముఖి గారు, ఏంటి నీ పేరేంటి అని అడిగారు. ఇట్లా నమిత వర్మ అని చెప్పా. మరి ఏంటి స్వాతిరెడ్డి సాంగ్ వేసుకుని వచ్చారు, నీ పేరు స్వాతి అనుకున్నా నేను. ఇప్పుడు అది ఎట్లా పోర్ట్రే అవుతుంది? ఇప్పుడు ఆ సాంగ్ స్వాతిరెడ్డి సాంగ్, అది ఆ సాంగ్ కి నేను కూడా అలా ఉంటానని కదా వాళ్ళు అనుకునింది. ఇప్పుడు అది ఎట్లా పోర్ట్రే అవుతుంది? ఇవన్నీ కూడా ఒక స్క్రిప్టెడ్, వాళ్ళు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నారు, ఆల్రెడీ సెలెక్షన్ లిస్ట్ అయిపోయింది, ఇవన్నీ కూడా బయటికి రాదు. ఇంకొకటి, ఎవరైతే రివర్స్ అయ్యారో జడ్జెస్ కి కానీ శ్రీముఖి గారికి కానీ అక్కడ మేనేజ్మెంట్ మీద, అది ఏది కూడా టెలికాస్ట్ చెయ్యరు, ఆల్మోస్ట్ టెలికాస్ట్ చెయ్యరు, ఎక్కడో ఒక దగ్గర చేస్తారు. అమ్మాయిలు కూడా రివర్స్ అయ్యారు చాలా వరకు, కాకపోతే అవంతా టెలికాస్ట్ అవ్వదు. బట్ తెలియాలి, ఎవరైతే నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందు ఇవన్నీ తెలుసుకుంటారు. ఎందుకంటే మేము ఫేస్ చేసినాం,
మాలాగా ఇంకొకరు ఫేస్ చేయొద్దు కదా. ఇప్పుడు నేను ఇంత బాధపడుతున్నా, ఒక అమ్మాయి ఉండి నేను జస్ట్ 21 years నాకు, నేను ఇంత స్ట్రగుల్ చేసుకుని అక్కడి వరకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? నా ఫ్యామిలీ కోసం వెళ్ళాను. నాకు తెలుసు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు ఏమీ లేదు. నేను నా టాలెంట్తోనే అక్కడి వరకు వెళ్ళాను. నాలాంటి ఎంతో మంది ఉండొచ్చు అమ్మాయిలు, నెక్స్ట్ వెళ్ళాలి అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ఈ ప్లాట్ఫామ్ వద్దురా బాబు, ఇంత ఫేక్ షోస్ వద్దు, లేకపోతే టీఆర్పీ కోసం వాడుకుంటున్నారు పీపుల్ని, ఎవరైతే కామనర్స్ వాళ్ళందరినీ వాడుకుంటున్నారు అని చెప్పేసి నేను గట్టిగా చెప్తాను. ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలాంటి ఫీల్డ్స్లోకి వచ్చి చాలా ఫేస్ చేస్తున్నారు కదా, కమిట్మెంట్స్ ఇవన్నీ. అలా ఏమైనా ఫేస్ చేశారా మీరు? లేదు, నేను ఫస్ట్ టైం నేను ఒక స్టేజ్ మీదకి వెళ్ళినా, నేను ఎంత బిగ్ ఆపర్చునిటీ నేను ఫీల్ అవుతున్నాను దాన్ని, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాను. మా మమ్మీ కానీ నా చెల్లి కానీ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా సర్కిల్ కానీ నా బ్యాక్ సైడ్ కానీ ఎవ్వరు కూడా ఇలాంటి ఫీల్డ్లోకి రాలేదు. నేను ధైర్యంగా, నేను నా స్ట్రెంగ్త్తోని, నా టాలెంట్తోని నేను ముందుకు అడిగేసిన, నన్ను నేను నమ్ముకొని ముందు అడిగేసిన. నేను అట్లాంటి దాంట్లో ఫెయిర్ అవ్వలేదు, కరెక్ట్గా అవ్వలేదు. అది నా వల్ల సరే, నేను నాది నా టాలెంట్ లేకనే నేను ప్రూవ్ అయ్యాను, ఇట్లా ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఒక ఉంటే నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తానో లేదో నాకు తెలీదు. కానీ వేసిన ఫస్ట్ స్టెప్పే ఇలా జరిగింది, నాకు అన్ఫేర్ జరిగింది, ఆ బాధ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నా అమ్మ కూడా ఇంట్లో ఉండి ఇంకా మన కష్టాలు పోవా, ఇలాగే అవుతుందా, అలాంటి మాటలనే మేము వింటూ ఉంటాం కదా. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మీరు చాలా అన్ఫేర్ చేశారు అక్కడ. ఒకవేళ ఫేర్గా జరిగి ఉంటే, అందరికీ ఎలా అయితే జరిగిందో ఆడిషన్, ఫస్ట్ డే సెకండ్ డే ఇట్లా 30 minutes 1 hour ఇచ్చి చేశారో, మా గురించి తెలుసుకున్నారు, అక్కడ స్టేజ్ మీద మీ టాలెంట్స్ ఏంటని చెప్పి తెలుసుకున్నారు, ఫన్ చేశారు, ఎంటర్టైన్మెంట్ చేశారు. అవేమీ మాకు జరగలేదే. ఒకవేళ నువ్వు నాతో ఇంకొంచెం సేపు మాట్లాడుంటే నేను ఇంకా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని అక్కడ, నాకు ఇంకొంచెం టైం ఇచ్చి ఉంటే నేను ఇంకా ఫన్ చేసేదాన్ని అక్కడ. అవేమీ లేదు అక్కడ. ఇప్పుడు రేపు టెలికాస్ట్ అయినా కూడా ఈ అమ్మాయి బయట ఇంత అల్లరి చేస్తుంది, అక్కడ స్టేజ్ మీద ఏం చేయలేదు అనుకుంటారు కదా. పోర్ట్రేట్ వాళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు, మేము ఏదైతే చెప్పినామో ఏదైతే జరిగింది అందులో ఇంకా సగం కట్ చేసి చేస్తారు అనుకోండి. ఉన్న దాంట్లో చెప్తారు, ఉన్న దాంట్లో కూడా బయట చూస్తే ఇలా ఉంది, అక్కడ చూస్తే అలా ఉంది. ఏమనుకుంటారు నా ఫ్యామిలీ, ఏమనుకుంటారు అంటే ఈమె నిజంగానే ఈమె పర్ఫామ్ చేయలేదేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇదంతా మేము చెప్పిందంతా బ్యాక్ స్టోరీ ఎవరికి తెలియదు. సో ఇది అంతా టీం లోపం అంటారా, లేదంటే జడ్జెస్ లోపం అంటారా? జడ్జెస్ లోపం అని చెప్పకూడదు, కాకపోతే టీం ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో, అక్కడ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ గా షెడ్యూల్ చేయలేదేమో అని నాకు అనిపించింది పర్సనల్ గా. ఎందుకంటే ముందున్న వాళ్ళకి ఎంత టైం ఇచ్చేసి, ఇఫ్ మీరు చెయ్యాలి అనుకుంటే ఒకటి పెట్టుకోండి, ఇంతమందిని ఈరోజు చేసేయాలి, అలా ఇంతమందికి, లేదు అంటే అందరికి ఒకటే టైం ఇవ్వండి. అప్పుడు నేను ఇంత ఫీల్ కాకపోదును కదా. అందరికి ఒకటే టైం ఇవ్వండి, అందరిని ఒకేలాగా ట్రీట్ చేయండి, ఈక్వల్ గా మీరు ట్రీట్ చేయండి. అప్పుడు మేము ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు మాకు. అరే అందరికి ఇచ్చారు కదా, సరే పోనీలే, ఇంకా మన బ్యాడ్ లక్ అనుకోవాలి, అలా అనుకునేదాన్నేమో నేను. కానీ అది అలా అవ్వలేదు కదా. మేనేజ్మెంట్ కానీ ఎవరైతే దానికి టీం ఉన్నారో, హెడ్స్ ఉన్నారో, డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ, మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో కరెక్ట్ గా షెడ్యూల్ చేసుకోలేదు అని అయితే నాకు అనిపించింది. ఫస్ట్ డే రోజు అవ్వని ఆడిషన్స్ విత్ ఇన్ 1-2 hours లో 15 minutes అయిపోయినాయి. హౌ? అది కూడా ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి ఏమో స్టార్ట్ అయింది. నైట్ 10 లోపల, 2 లోపల జస్ట్ 15 members కూడా అవ్వలేదు, 10 members అయింది అంతే. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 10 members అయింది. మిగతా 5 members కూడా డే 2కి వేసేసినారు. అట్లాంటిది డే 3 వచ్చేసరికి ఈవినింగ్ 5:30-6కి స్టార్ట్ అయిన ఆడిషన్ 12 లోపల 25 to 30 members అయిపోయారు, మొత్తం అయిపోయారు. అంత ఫాస్ట్గా ఎట్లా జరిగింది అంతమందికి? అండ్ కొంతమంది అంటారు జడ్జెస్ అంత ఎనర్జీగా లేరు, డల్గా ఉన్నారు, చాలా స్ట్రెస్లో ఉన్నారు, సో కాబట్టి మీరు నెక్స్ట్ డే రండి, అది ఇదని చెప్పి మొన్న మండేకి కూడా వేశారు. 2 days డిలే చేసి కూడా మళ్ళీ ఒక 5-6 members అని మళ్ళీ రమ్మన్నారు. అలా రమ్మన్న తర్వాత కూడాను మొత్తం అందరికీ రెడ్సే. అంటే జడ్జెస్ అన్నాక ఒక జడ్జ్ ఏం చెప్తే మిగతా 2 జడ్జెస్ కూడా అదే చెప్తుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది ఆబ్వియస్లీ. ఇప్పుడు నాకు అభిజిత్ రెడ్ ఇచ్చాడు, రెడ్ ఇవ్వగానే బిందు మాధవి దగ్గర నాకు సంబంధించి రీజన్ లేదు. బిందు మాధవి నాకు చెప్పింది ఏంటి, నువ్వు దీనికి సెట్ కావు. ఆల్రెడీ అభిజిత్ చెప్పాడు కదా, అది నువ్వు దీనికి వర్కౌట్ అవ్వవు అని. సేమ్ రీజన్ తోటి నువ్వు నాకు రెడ్ ఎట్లా ఇస్తావు? అదే దాన్ని మళ్ళీ నవదీప్ కూడా సేమ్ అదే, నువ్వు ఈ ప్లాట్ఫామ్కి సెట్ అవ్వవు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అంటే మాకు అర్థం కాదు. ఒక్క పాయింట్ తోటి ముగ్గురు ఎట్లా రిజెక్ట్ చేస్తారు? ముగ్గురికి 3 మైండ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ కదా. నువ్వు ఇంకొక వేరే వర్షన్ లో చూడాలి కదా నువ్వు, అది ఎట్లా? శ్రీముఖికి మీకు కూడా ఒక చిన్న వార్ నడిచిందంట, ఎందుకు?
అంటే తను అడిగింది అనమాట, లైక్ ఏంటంటే నేను రీసెంట్గా 24 అవర్స్లో 120 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వాక్ చేశాను. 18 అవర్స్కే కంప్లీట్ అయిపోయింది. అది కూడా నేనే రాశాను బుక్లెట్లో ఆ క్వశ్చన్కి. సో దాన్ని తీసుకొని నువ్వు మీ ఫ్రెండ్తో గొడవ పడినావు, నువ్వు అది ఇది అని చెప్పి ఎవరికి నవదీప్కి చెప్పింది ఇది పాసిబుల్ అని నడవడము. నేను అన్నాను నడవడం ఏముంది, నువ్వు ఇప్పుడే లైవ్ పెట్టి నీ ముందే నడిచి చూపిస్తా నేను, అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాత్రం నా దగ్గర పోర్ట్రేట్ చేసినట్టే బాగోదు. నేను అసలుకే నేను జెన్యున్ పర్సన్ స్ట్రైట్ ఉంటా అని నేను ఇప్పటిదాకా నా జర్నీలో నేను ఎక్కడ యాక్ట్ చేయలే, నన్ను నేనే ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను, నాకు ఎవరు సపోర్ట్ కూడా లేదు. సో కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడు అని చెప్తే నువ్వెవరు నాకు చెప్పేదానికి, నువ్వేవుతావు మళ్ళీ నాకు చెప్పేదానిక నేను ఇంకా వెంటనే ఇంకా అనేయాల్సి వచ్చింది అనమాట. శ్రీముఖి అయితే ఎవరు ఆమె కూడా కామనరే కదా, లైక్ ఒక స్టేజ్ మీద కనిపించినంత మాత్రం నేను సెలబ్రిటీ, బిగ్ స్క్రీన్ మీద కనిపించినంత మాత్రం నేను హీరోయిన్, నేను తోపు అంటే అవ్వదు. నీకంటే తోపులం మేము, నీకు ఒక స్క్రిప్ట్ ఇవ్వాలి, మేము స్క్రిప్ట్ లేకుండా నాన్ స్టాప్ గా నేను ఒక 1 అవర్ మాట్లాడగలను, నువ్వు మాట్లాడగలవా? లేదు కదా. సో నీకు నాకు చాలా తేడా ఉంటది, నా మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. సో కాబట్టి ఎదుటోన్ని అనే ముందు మనం ఏంటి అన్నది ఫస్ట్ అది థింక్ చేయాలి. సో నోరు జారొద్దు అన్న దాని గురించి నేను ఫైర్ అయ్యాను. బట్ ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేయరు, టెలికాస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. నేను ఫైట్ చేసిందంతా కూడాను ఒకవేళ అవ్వలేదు అన్నా కూడా నేను ఎట్లా ఇడసాను, నాకు నేను మెంటలీ ఫిక్స్ అయిపోయినా. దేశం మొత్తం పాదయాత్ర చేసినోని మీకోసం నేను స్టాండ్ తీసుకోకున్నట్లు ఎట్లుంటాను? మీరంటే మిమ్మల్ని నేను ఎట్లా పోర్ట్రేట్ చేయాలో అట్లా చేస్తాను. వాళ్ళందరికి మీరు అంతగా చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళని సెలెక్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అన్నది ఏంటి, బిగ్ బాస్ అన్నది ఏంటి, రియాలిటీ ప్లాట్ఫామ్, రియల్గా ఉండాలి, యాక్టింగ్ ఉండొద్దు. ఇది ఆడియన్స్ అందరికీ పోర్ట్రేట్ చేశారు. మళ్ళీ మేము రియల్గానే ఉన్నాం కదా, యాక్టింగ్ చేయలే. మా ప్రొఫైల్ చూస్తేనే తెలిసిపోతుంది మేము ఎట్లుంటాము అన్నది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు? బిగ్ బాస్ షో కావాల్సింది రియల్గా ఉండేటోళ్ళ యాక్టర్స్, మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా లేకుంటే టాలెంటెడ్ ఉండాలా. సో రీసెంట్గా ఒక అమ్మాయి శాలిని అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి నవదీప్ అన్నాడంట. నాకు ఈ రోజే తెలిసింది, నాకు అది కూడా వాయిస్ మెయిల్స్ పెట్టారు. సో ఆ అమ్మాయి అంటుంది అదేంటి అందంగా ఉంది గ్రీన్స్ ఇచ్చేద్దామా అని చెప్పి నవదీప్ అన్నాడు. అంటే టాలెంట్ వద్దు ఇక్కడ, అంటే అందంగా ఉంటే నువ్వు గ్రీన్లు ఇచ్చేస్తావా? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక అమ్మాయి అందంగా ఉంది అంటే నువ్వు గ్రీన్లు ఇచ్చేస్తావు, టాలెంట్ చూడు. ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసింది, నాకు టాలెంట్ ఉంది రా, నా టాలెంట్ చూడట్లేదు, నేను అందంగా ఉన్నానని చెప్పి గ్రీన్స్ ఇచ్చేద్దామా అని చెప్పి రెడ్ ఇచ్చారు. అవమానమే కదా. ఇప్పుడు అంతమందికి మేము చెప్పుకొని వచ్చినాం, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, మేము ఇంతమందికి చెప్పుకొని వచ్చిన తర్వాత నువ్వు మా టాలెంట్ చూడట్లే. అమ్మాయిల సైడ్ చూస్తేనేమో అందంగా ఉంది కదా గ్రీన్లు ఇచ్చేద్దాం, అబ్బాయిల సైడ్ వీళ్ళదేముందిలే ఎట్లయినా పోయి బతుక్కుంటారులే అన్నట్టు వీళ్ళకి రెడ్లు ఇచ్చేద్దాము అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, మేనేజ్మెంట్ ఎంత తప్పు ఉందో అందులోనే జడ్జెస్ కూడా ఉంది. మినిమం ఆలోచించాలి కదా, అరే వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయి. చూసారు మా బుక్లెట్లు చూసారు, మా ఆడిషన్ వీడియోలు చూసారు, జూమ్ కాల్ చూసారు, ఎవ్రీథింగ్ ప్రతిదీ చూసారు కదా. చూసిన తర్వాత నీకు క్లారిటీ, ఒక మానవత్వం ఉన్న మనిషికి నీకు అర్థమైద్ది, అరే వీళ్ళు కూడా మనలాగానే కదా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఒక రీజన్ పెట్టైనా సరే మనం రిజెక్ట్ చేయాలి. మా రీజన్స్ తోటి మమ్మల్ని రిజెక్షన్ చేసి ఇంకా మీరు సెలెక్ట్ మీరు అడిగారు రిజెక్షన్ అయింది కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. మేము మాట్లాడే దాంట్లో ఏం తప్పు లేదు, ఎందుకంటే మేము రిజెక్షన్ అయింది ఏ పాయింట్ మీద అయినాము, ఫెయిర్ అయినామా అన్ఫెయిర్గా అయినామా అది కూడా పాయింటే కదా. ఒకవేళ మేము రిజెక్షన్, ఇప్పుడు చాలా మంది రిజెక్ట్ అయినారు, మరి వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మాకంటే ముందు 2 days అయిన వాళ్ళు కొంచెం మంది ఉన్నారు, హోల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రిజెక్ట్ 3 greens, వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి సర్టన్ టైం ఇచ్చారు, ప్రాపర్గా వాళ్ళకి ఆడిషన్ జరిగింది. మా బాధ ఏంటి, మాకు ఇప్పుడు అవ్వలేదు. ఆ ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఆ ప్రాసెస్ అనేది ఫేర్గా అవ్వలేదు, దానికోసం మేము మాట్లాడుతున్నాము. మీరు కూడా వాళ్ళ లెక్కనే మాకు సర్టన్ టైం ఇచ్చేసి మీరు ఏమంటారు ఇంతవరకే మాట్లాడాలి ఇలా చెప్పకుండా మాకు టైం ఇచ్చి ప్రాపర్ గా ప్రాసెస్ చేసి ఉంటే ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. సరే నాకు టాలెంట్ లేదు, నేను వెళ్ళిపోయేదాన్ని, నేను ఎందుకు వచ్చి మాట్లాడతాను? రిజెక్షన్ అయినందుకు బాధ లేదండి, అక్కడ జరిగిన ప్రాసెస్ అన్ఫేర్ గా జరిగింది, ఆడిషన్ అన్ఫేర్ గా జరిగింది, అది మేము చెప్పాలనుకుంటుంది. ఏదైతే మేము పెట్టిన పాయింట్ ఉందో ఆడిషన్ అనేది అన్ఫేర్ గా జరిగిందని చెప్తున్నాం. మమ్మల్ని రిజెక్షన్ చేసినందుకు మేము బాధపడతలేము. పర్టికులర్ పాయింట్స్ పెట్టలేదు, రిజెక్షన్ కి పర్టికులర్ గా రీజన్ చెప్పలేదు, ఫెయిర్ గా రీజన్ చెప్పలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు నించున్నాం మేము. అంతేగాని రిజెక్షన్ అయినాం కాబట్టి వచ్చినామంటే మాలాగా చాలా మంది రిజెక్షన్ అయ్యారు. 1-2 days లో ఎవరికైతే ఆడిషన్ జరిగిందో వాళ్ళు కూడా రిజెక్షన్ అయినారు, చాలా మంది అయినారు. వాళ్ళు ఎందుకు రాలేదు బయటికి? మరి మేమే ఎందుకు వచ్చినాం బయటికి? ఇప్పుడు ఒకవేళ మాకు కూడా అలాగే జరుగుంటే మేము రాకపోతాం కదా ఈ రోజు. వాళ్ళకి ఫెయిర్ అనిపించింది, మాకు అన్ఫేర్ అనిపించింది. 3rd day జరిగిన వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు? 1st day 2nd day జరిగిన వాళ్ళు ఎందుకు రావట్లేదు బయటికి? ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు అన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా 2nd day 1st day జరిగింది, వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు బయటికి? ఉప్పల్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారా? అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడు, లైవ్ ఆడిషన్ కూడా ఇచ్చాడు. మనోడికి కూడా ఒక 1 hour ఏమో టైం ఇచ్చారంట మంచిగా. ఇంకొక షాకింగ్ ఏంటంటే 3 greens ఇచ్చిన వాళ్ళని కూడా రిజెక్ట్ చేశారంట కదా. లేదు,
3 గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళు అందులో ఉంటారు ఖచ్చితంగా. ఎవరికైతే 1 గ్రీన్ 2 గ్రీన్స్ ఇచ్చారో, ఎవరైతే హోల్లో ఉన్నారో వాళ్ళని నిన్న మార్నింగ్ జరిగిన షూట్లో 8 మెంబర్స్ వరకు స్ట్రైట్ అవే మీరు రిజెక్ట్ అయిపోయారు. అది ఇదంతా కలెక్టివ్ డెసిషన్ అనమాట, జడ్జెస్ నుంచి తీసుకున్నామని చెప్పేసి నేమ్స్ చదివేసి పంపించేశారు. కానీ 3 గ్రీన్స్ ఎవరికి వచ్చాయో 3 మెంబర్స్కి వచ్చాయి. 3 గ్రీన్స్ మొత్తం ఆడిషన్ మొత్తం మీద 80 మెంబర్స్ మీద ఓన్లీ 3 గ్రీన్స్ 3 మెంబర్స్కి వచ్చాయి. వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ అయినారు అగ్ని పరీక్షకి. ఇప్పుడు వాళ్ళకి షూట్ అవుతుంది. జస్ట్ 3 మెంబర్స్ కి మాత్రమే 3 గ్రీన్స్ వచ్చి. అంటే బిగ్ బాస్ అనగానే ఈ రోజుల్లో మనం చూస్తే సెలబ్రిటీసే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ కామనర్స్ ఎందుకు ఎగబడుతున్నారు? అంటే కామనర్స్ కి ఒక ఆపర్చునిటీ కదా లైఫ్ లో. మేము ఒక స్క్రీన్ లో కనిపిస్తాం, మనం పడ్డ కష్టాలకి ఒక ఐడెంటిటీ దొరుకుతుంది. రేపు అనే రోజు ఫినాన్షియల్ కావచ్చు, లైక్ ఏదో ఒక రకంగా మేము బయట కనిపిస్తాం కదా, మాకున్న స్కిల్స్ బయటకు వస్తాయి. లైఫ్ లో కొద్దిగా ఒక స్టెప్ ఎక్కేస్తాం కదా సెటిల్ అవ్వడానికి అన్న థాట్ లో మనం వస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ పడిందంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. దేనికి? ఫినాన్షియలీ ఉన్న బాధలు తీర్చుకోవడానికి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అని. మరి ఇట్లాంటి దానిలో మాకు మొదటి నుంచి ఒకటే స్కిల్ మీద ఉన్నాం, లైఫ్ రిస్క్ చేసినాం కదా. మళ్ళీ వచ్చింది అన్నప్పుడు డెఫినెట్లీ వెళ్ళి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి, అంతే తప్పించి ఇక దాని ద్వారా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మూవీ ఆఫర్లు వచ్చేస్తాయి, హీరోలు అయిపోతాం, హీరోయిన్లు అయిపోతాం అన్న థాట్తో రాము. ఫ్యామిలీ పడ్డ కష్టాలు బ్యాక్ సైడ్ చూసాం కదా, ఫాదర్ మదర్ వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. వాళ్ళని చూసుకోవడానికి మాకంటూ మాకున్న స్కిల్స్ లో మేము ఇంకా వేరే ఏం చేయలేం. జాబ్లు అవన్నీ మనతోని కావు, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి ఉన్నాం మాకు అయితే దీంట్లో ఉండాలి. యాక్టింగ్ అనేటోడు యాక్టింగ్, ట్రావెల్ అనేటోడు, ఈ మెంటాలిటీలో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆఫర్ అంతే, మాకు ఒక ఛాన్స్ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ నేను లిటరల్లీ నమ్మలేకపోతున్నా. ఏంటి అంటే రూమ్ లో కూర్చోపెట్టిన తర్వాత ఇంప్రెస్ చేయాలి అన్నారు అనమాట. జడ్జెస్ ని ఇంప్రెస్ చేయాలి అన్నారు. నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి జడ్జెస్ ని? సో నాకు ఈ రీజన్ కూడా నాకు అసలు నచ్చలేదు అనమాట. ఇది డైరెక్ట్ గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కే నేను అడుగుతున్నా. జీడీలో జరిగినప్పుడు మీరు మాకు హిందీ రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పేసి చాలా వరకు నెగిటివ్ పోర్ట్రేట్ చేశారు. తెలుగు షోకి తెలుగు కాకుండా మేము ఇంగ్లీష్ హిందీ ఎందుకు మాట్లాడాలి? మేము మాట్లాడడం, మా లాంగ్వేజ్ ఇదే, మా గడ్డ ఇది, మేము పుట్టింది తెలుగు గడ్డ మీద, తెలుగే మాట్లాడతాం. నీకు అర్థం కాకపోతే నువ్వు వెళ్ళి నేర్చుకోలేదంటే ట్రాన్స్లేట్ చేసుకో. అంతేగాని అక్కడికి వచ్చి జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి, అక్కడ ఉన్న టీంని ఇంప్రెస్ చేయాలి. వాళ్ళు రియాలిటీ షోకి మేము అందరిని ఎందుకు ఇంప్రెస్ చేయాలి? జీడీలో కూడా ఇదే జరిగింది. జీడీలో కూడా హిందీ పెట్టారు, ఒకళ్ళు తెలుగు పెట్టారు. 2 జడ్జెస్ ఉన్నారు అక్కడ. వచ్చేసి ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, మీ ఇంట్రడక్షన్ మీరు కొంచెం హిందీ వస్తే హిందీ, లేదంటే ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ ఇవ్వండి, తర్వాత నాకు అర్థమైపోతుందని చెప్పారు. ఓకే అని చెప్పాను. వచ్చేసింది నాది, నేను ఇంగ్లీష్లో కొంచెంసేపు చెప్పాను. చెప్పిన తర్వాత నా ఫీలింగ్స్ ఏంటి, నేను ఏంటి అని చెప్పుకోవడానికి నాకు కంఫర్టబుల్గా ఉండాలి, నేను వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి, అవతల వాళ్ళకి రీచ్ అవ్వాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నాకు కంఫర్ట్గా ఉన్న దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలుగు ఫుల్గా కంఫర్ట్, నేను తెలుగు అమ్మాయిని, నేను తెలంగాణ అమ్మాయిని, నేను పక్కా తెలుగే మాట్లాడతాను. మీరు స్ట్రైట్ అవే నేను చెప్పేశాను, నేను ముందే చెప్పేశాను నాకు రాదు హిందీ, నేను హిందీలో మాట్లాడలేను. సరే మేడంకి అర్థం కావట్లేదు కదా అని చెప్పేసి నేను ఒక 1 మినిట్ వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా ఇప్పుడు మనం మాట్లాడుకునేలాగా ఎలా ఉంటుంది, నేను ఇంగ్లీష్లో కన్వే చేయడానికి ఎలా ఉంటుంది? నేను నా ఫీలింగ్స్ని అవతల పర్సన్కి రీచ్ అవ్వాలి అంటే నేను ఎంత బాగా చెప్తే రీచ్ అవుతుంది, ఎంత కంఫర్టబుల్గా చెప్పాలి. సరే అని చెప్పేసి నేను తెలుగులో స్టార్ట్ చేశాను. తెలుగులో చెప్తున్నాను. మేడం ఉండి అన్నది, ఆ అమ్మాయి మీకే చెప్తుంది, లైక్ ఇంకో జడ్జి ఉన్నారు కదా, ఆ అమ్మాయి మీకే చెప్తుంది, మీరే చెప్పించుకోండి అని అన్నారు. నేను క్వశ్చన్ చేశాను, మ్యామ్ నేను ముందే చెప్పాను నాకు హిందీ రాదు, నేను హిందీలో చెప్పలేను, నేను చెప్పాను అంటే నీకు ఇంగ్లీష్ రాదా అని అన్నారు. సరే నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ ఎంతసేపు మాట్లాడాలి ఇంగ్లీష్లోనే? నేను చెప్పాలనుకుని నేను కన్వే చెయ్యాలి, కరెక్ట్గా నా పాయింట్ పెట్టాలి అంటే నేను తెలుగులోనే కంఫర్టబుల్. ఎందుకంటే ఇది తెలుగు బిగ్ బాస్ షో, తెలుగులోనే మాట్లాడాలి. హౌస్లోకి వెళ్ళాక ఎట్లా తెలుగులోనే మాట్లాడాలి, అట్లాంటిది మీరు హిందీ ఎట్లా మాట్లాడమంటారు? నేను అలాగే సరే మ్యామ్ మీకెందుకు మిమ్మల్ని మేము చిన్న చేయట్లేదు, నేను రెస్పెక్ట్ ఇస్తానని చెప్పేసి మళ్ళీ నేను ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను. ఓకే అని చెప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ఇంగ్లీష్లో చెప్పాను. నాకు కంఫర్టబుల్ అనిపించట్లేదు. దెన్ అగైన్ నేను మళ్ళీ తెలుగులో స్టార్ట్ చేశాను. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు తెలుగు కంఫర్ట్, నేను తెలుగులోనే మాట్లాడతాను. అక్కడ కొంచెం ఫైర్ అన్నట్టు అనిపించింది. నేను అన్నాను, నేను సీరియస్ అయిపోయాను, లేదు నాకు రాదు అని చెప్పినాక మీరు నన్ను అడిగినా నేనేం చేయలేను, నేను తెలుగులోనే మాట్లాడని చెప్పి తెలుగులోనే చెప్పేసిన తర్వాత స్ట్రైట్ అవి అక్కడ తెలుగు జడ్జి ఉన్నారు కదా, వాళ్ళని అడిగేశాను నేను, సార్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను, ఏంటి మీకు అర్థమవుతుందా సార్ అని చెప్పేసి అడిగితే, అర్థమవుతుందమ్మా, మీరు చెప్పండి, మీరు ఏం చెప్పాలని చెప్పేసి ఫినిష్ చేయండి అన్నారు. అక్కడ మొత్తం కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది. అలాంటప్పుడు మరి హిందీలోనే మాట్లాడాలి అని ఎందుకు అడిగారు? హిందీలో మాట్లాడే వాళ్ళందరితోనే మాట్లాడారు, చాలాసేపు టైం తీసుకున్నారు. ఇది ఫ్యాక్ట్, నిజం జరిగింది. ఇది ఫస్ట్ డే రోజు ఫస్ట్ బ్యాచ్ నాది, ఫస్ట్ డే రోజు జరిగింది.
హిందీలో ఎవరైతే ఆ మేడంకి రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళందరికీ టైం తీసుకొని మాట్లాడారు. నేను నాతో మాట్లాడడానికి అక్కడ ఆ మేడం రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆమెకు తెలుగు అర్థం కావట్లేదు. సరే మీరు మాట్లాడకపోతే ఏంటి, నేను వచ్చింది నా గురించి చెప్పుకోవడానికి, నేను చెప్తాను అని చెప్పేసి నేను చెప్పాను. ఆ సెలక్షన్ అవ్వింది, అంత బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా స్ట్రైట్ అవే రిజెక్షన్ ఇవ్వడం అసలు ఏ మాత్రం ఫెయిర్ కాదు ఖచ్చితంగా. మనకి ఇలాంటి ఒక ఏదైనా చిన్న ఆఫర్ వస్తే మనం ఫ్రెండ్స్లో చెప్పేసుకుంటాం, చుట్టాలలో చెప్పేసుకుంటాం, ఫ్యామిలీ ఊర్లో అందరికీ చెప్పేసుకుంటాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ ఇది మేము చెప్పడం ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో ఆల్రెడీ పోర్ట్రేట్ అయిపోయింది బయటికి. అవును. సో పలానా ఇంత 40 మెంబర్స్ 70 మెంబర్స్ ఇట్లా సెలెక్ట్ అయ్యారు, మా ఫోటోలు వీడియోలతో సహా బయటకు వచ్చేసినాయి. మేము ఇంకా అప్పటికి ఇంకా మేము చెప్పకపోయినా సరే తెలిసిపోయింది. ఇంకా చాలా వరకు బయట సోషల్ మీడియాలో తెలిసిపోయినా, ట్రెండ్ అయిపోయినాం, వైరల్ అయిపోయినాం కంప్లీట్గా. అవును. సో ఇప్పుడు ఏంటి అంటే మాకు పర్టికులర్గా ఒక రీజన్ లేకుండా రిజెక్షన్ ఇవ్వడం అది మేము తీసుకోలేదు. అది నేను స్ట్రైట్గా నేను బిగ్ బాస్ టీమ్ని అక్కడ ఉన్న జడ్జెస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా, మీరు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్లు అవ్వచ్చు, లేకపోతే మీరే అవ్వచ్చు, అండ్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు అవ్వచ్చు, ఎవరైనా సరే మమ్మల్కి డే 3 ఎవరికైతే డైరెక్ట్గా రెడ్లిచ్చి పంపించేశారో జస్ట్ 5 minutes ఆడిషన్ తీసుకొని మాతోని మీరు ఛాలెంజ్ ఎనీ ఛాలెంజ్ మెంటలీ ఫిజికల్ ఏదైనా సరే ఒకటి పెట్టి మాకంటే మీరు 1% అని ప్రూవ్ చేసుకున్నా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మీ బుద్ధి పుట్టిన చోట మీ కాళ్ళకి నమస్కరించి మళ్ళీ మేమే అన్ఫేర్ అని చెప్పి ఒప్పుకొని వచ్చేస్తాం. బట్ జరిగిందే అది కదా, అసలు మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 5 minutesలో మేము ఇంప్రెస్ చేయాలి, మా గురించి చెప్పాలి, ఇంకా టాస్కులు లేవు. జస్ట్ రెడ్లు ఇచ్చినారు, ఇంకా మీరు బయలుదేరు ముఖం మీద మీరు బయలుదేరొచ్చు. అసలు రెస్పెక్ట్ కూడా లేదు మా ముఖాలకి కనీసం చెప్పాలంటే. ఇంకేం మాట్లాడతాం? అక్కడ వాళ్ళు అసలు వినడానికి రెడీగా లేరు, కనీసం మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు. అక్కడ మేము ఏం చెప్తున్నాం అనేది కూడా వినేదానికి రెడీగా లేరు. అలాంటప్పుడు ఎందుకు చేయాలి ఆడిషన్? సరే మీకు ఓపిక లేదా, జడ్జెస్కి టైం అయిపోయిందా, మీరు రెస్ట్లెస్గా ఉన్నారా, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ డే పెట్టుకోండి. 3 days వచ్చినా నెక్స్ట్ డే రాలేమా మేము? అన్ని డేస్ తిరిగాం కదా, 3 days మీ స్టూడియో చుట్టూ తిప్పించుకున్నారు, నైట్ పంపించారు, మార్నింగ్ రమ్మన్నారు, నైట్ పంపించారు. మేము తిరిగినాం, ఎందుకు? మా కోసం తిరిగినాం. మేము మార్నింగ్ 8:30కి వెళ్తే నైట్ 12-1 అయిపోతుండే బయటకు వచ్చేసరికి. మేము ఆ టైంలో మేము క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటే, అయినా సరే రిస్క్ చేసినాము. ఎంతైనా సరే మా కోసం మేము టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, మాకు ప్లాట్ఫామ్ దొరికింది, మేము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి 100% అని చెప్పేసి కదా అక్కడికి వచ్చింది. మీకు టైం లేదా, మీరు కొంచెం ఏమన్నా టైర్డ్ అయి ఉన్నారా జడ్జెస్, అవన్నీ మీరు చూసుకోవాలి. మేము అన్ని రోజులు తిరిగినాను, సరే నెక్స్ట్ డే పెడితే మేము నెక్స్ట్ డే వచ్చేవాళ్ళం మళ్ళీ ఫ్రెష్ మైండ్గా. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా, ఎంత ఎగ్జైటెడ్గా అక్కడ ఆ స్టూడియోకి వెళ్ళినామో, ఎప్పుడైతే 3 days జరిగిందో అందరికీ కూడా అక్కడ జరిగిన ప్రతి ఒక్కరు కూడా చాలా లో అయిపోయారు. ఎనర్జీ అంతా లో అయిపోయింది. చూసి 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 ఇంకెప్పుడు మా నేమ్ ఎప్పుడు వస్తుంది, మాది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసి అందరు కూడా డల్ అయిపోయారు. ఎట్లయినా మీరే చెప్పండి, ఫస్ట్ డే రోజు ఆడిషన్ అంటే ఎంత ఉత్సాహంగా ఉంటాం మనం. అది ల్యాగ్ చేసి 3వ రోజు తీసుకొచ్చారు. సరే ఆ 3వ రోజైనా సరిగ్గా అయ్యిందా అంటే అది కాలేదు. సరే మీకు ఇంట్రెస్ట్ లేదా, మరి రేపు మార్నింగ్ పెట్టుకుంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 members-ని ఆపేశారు మండే ఉందని చెప్పేసి. మరి ఆపిన వాళ్ళతోనే మాకు కూడా పెట్టాల్సి ఉండే కదా, ఇంకెక్కువ టైం దొరికేదేమో మాకు. వాళ్ళకందరికి మంచిగానే జరిగిందంట మరి మండే జరిగిన వాళ్ళకి. అలాగే మాలాగా 5 minutes ఏమి ఇవ్వలేదంట, మంచిగానే ఆడిషన్ జరిగిందంట ఫస్ట్ ఎలా జరిగిందో. మరి అట్లన్నా ఆడిషన్ ఇచ్చేసి అట్లన్నా చెప్పేసి మాకు కరెక్ట్ పర్టికులర్ రీజన్ చెప్పేసి, మీరు ఫిట్ అవ్వలేదు ఇక్కడ, మీరే ప్రూవ్ చేసుకున్నారు కదా, మీరు టాలెంట్ లేదు కదా అని చెప్పేసి అట్లా పంపించినా మేము సంతోషంగా వెళ్ళిపోతుంటే. ఓకే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు టెలికాస్ట్ చేసేటప్పుడు సరేలే ఈ అమ్మాయి అక్కడి వరకు వెళ్ళింది, చేసింది, ఏదైనా చేసింది, ఈ అమ్మాయికి ఈ టాలెంట్ ఉంది, మాకు ఇంకా ఆపర్చునిటీస్ రావచ్చేమో దాన్ని చూసి, అది కూడా లేదు కదా, ఏం ఛాన్సే లేదు కదా. అక్కడ అంత దూరం వెళ్ళి ఎలాంటిది ఒక స్కోప్ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నాం ఇప్పుడు మేమందరము. ఇప్పుడు ఏ వీడియో పెడితే కింద ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది తెలియట్లేదు. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్కి సెలెక్ట్ అయినారు కదా, ఏమైంది అక్కడ మేము అసలు మాకు ఏ రీజన్ చెప్పకుండా రిజెక్ట్ చేశారన్నది కూడా చెప్పలేకపోతాను. అసలు రీజన్స్ లేవు, ఏమీ లేవు. ఆడియన్స్కి చెప్పుకోలేక, ఫ్యామిలీకి చెప్పుకోలేక చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. Day 3 ఆడిషన్ జరిగిన వాళ్ళు అందరూ కూడా. లాస్ట్ టైం శ్రీజ కూడా ఇట్లానే ఫీల్ అవుతూ కొన్ని వీడియోస్ చేస్తే అప్పుడు నవదీప్ మళ్ళీ రెస్పాండ్ అవుతూ వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జరిగినా కూడా మాకేం యూజ్ లేదు కదండి. వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అయినా కూడా మమ్మల్ని అవుట్ ఆఫ్ ది అగ్ని పరీక్ష అని చెప్పారు. ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ మాకు రీఆడిషన్ పెట్టండి, అదే మేము కోరుకుంటున్నాము. రీ ఆడిషన్ కాకపోయినా సరే అపాలజీ అయితే కావాలి బిగ్ బాస్ టీం నుంచి. ఎందుకంటే మేము కూడా మాకు పలానా డ్రీమ్స్ ఉన్నాయి, మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చాం, మా జీవితాలతో మీరు ఆడుకున్నారు. అవును, ఉన్న పలంగా ఇప్పుడు ఇది తట్టుకోలేక మా ఫాదరో మదరో నన్ను ఒక మాట అన్నారు, నేను వెళ్ళి ఇమీడియట్గా సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. దానికి కారణం మీరే అవుతారు. నేను మీ గురించే వీడియో పెట్టి చచ్చిపోతా.
అయితే ఆపేస్తే బిగ్ బాస్ ఆపేయండి. మాకైతే అన్ఫేర్ జరిగింది. పెట్టుకుంటారా సెలబ్రిటీస్ తోటి పెట్టుకోండి. కామనర్స్ అన్న పేరుతోటి మా జీవితాలతో ఆడుకోకు. అండ్ మెయిన్గా Day 3 జరిగిన ప్రతి ఒక్కడికి మీరు అపాలజీ చెప్తూ వీడియోస్ అయితే పెట్టాల్సిందే. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నా. నాకు కావాలి, ఇది అయ్యే వరకు నేను ఇడసను. పర్సనల్గా అయినా ఇంక ఏ రకంగా అయినా సరే, ఎంత దూరం వెళ్ళడానికైనా ఐఎమ్ రెడీ. అక్కడ మాకు అక్కడ ఆడిషన్ జరిగిన తర్వాత ఒక రూమ్ లోకి వచ్చేబెట్టి మళ్ళీ కెమెరా పెట్టారు. మేము రిజెక్ట్ అయినాం కదా, మళ్ళీ మాకు కెమెరా పెట్టేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను అక్కడ కూడా చెప్పేశాను, ఖచ్చితంగా మాకు అన్ఫేర్ జరిగింది. 5 నిమిషాల టైంలో మేము ఇంప్రెస్ చేయాలి, అట్ ది సేమ్ టైం మాకు టాలెంట్ చూపించుకోమని మాకు టైం ఇవ్వలేదు. మేము ఎట్లా ఫెయిర్ అనుకోవాలి దీన్ని? అయితే మీరు జడ్జెస్ గురించి ఏమనుకుంటున్నారు? జడ్జెస్ ఇచ్చిన డెసిషన్ అంటే ఖచ్చితంగా అన్ఫేరే. నేను చెప్పేది 100% అన్ఫేర్. ఎంతో మంది మమ్మల్ని నమ్ముకొని పంపించారు ఇక్కడికి. మేము ఎంతో మంది చెప్పుకొని వచ్చాం, మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లేవు, మాకు ఏది లేదు. నేను నా టాలెంట్ నమ్ముకొని వచ్చిన అక్కడి వరకు. నన్ను మీరు ఏం చూడకుండా చేయకుండా మీరు చదువుకున్నారు, మీరు వెళ్ళిపోండి, జాబ్ చేసుకోండి. ఇది ఎట్లాంటి పర్టికులర్ రీజన్? చదువుకుంటే బిగ్ బాస్కి వెళ్ళొద్దు ఒక్కటే క్వశ్చన్ నాది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసిన వాళ్ళు కానీ చేయలేని వాళ్ళు కానీ బిగ్ బాస్కి వెళ్ళకూడదా? అట్లాంటప్పుడు సామాన్యులు అంటే అసలు చదువు రావద్దు, జాబ్ చేయొద్దు, అసలు ఏ స్కిల్ లేని తీసుకుని వచ్చి పెట్టాను. మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసినట్టు? అండ్ లాస్ట్ డే ఆడిషన్ అయిపోయిన తర్వాత రూమ్ లో ఇట్లానే ఇంటర్వ్యూ తీసుకున్నారు. అసలు ఏమనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి, అది ఇది అని చెప్పి. అది అయిన తర్వాత నాకు ఒక పర్సన్ చెప్తాడనమాట, మీరు అగ్రిమెంట్స్ మీద సైన్లు చేశారు, దీనిలో గురించి బయట ఎక్కడ చెప్పొద్దండి, ఒకవేళ చెప్తే మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము అని. అంటే బెదిరిస్తున్నారా మమ్మల్ని? ఏమన్నా అంటే మీరు బెదిరిస్తే భయపడే రకం అనుకుంటున్నారా? నాకు అర్థం కాలే. మీరు అన్న దాని గురించే నేను ఇంకా రియాక్ట్ అవుతాను, ఇంకా నేను ఏం చేయాలో అన్ని చేస్తాను. మేము కామనర్స్, మాతో పాటు 100 మంది ఉన్నారు, మా వెనక చాలా మంది ఉన్నారు. ఏదన్నా కానివ్వండి, జరిగింది చెప్తున్నాము. మేము చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంది, ఇది కరెక్ట్ కాదు అని ఒక్క రీజన్ చెప్పండి, స్ట్రెయిట్ అవే మేము అపాలజైజ్ మేము చేస్తాం. అప్పుడు మేము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు జరిగింది, లేదంటే మీరు తప్పుగా మాట్లాడారు, ఇది ఇలా జరగకూడదు అని చెప్పడం తప్ప, మాకు జరిగింది అన్ఫేర్ జరిగింది, అదే కదా పాయింట్ పెడుతున్నాము. మీరు లీగల్గా తీసుకుంటారా, ఇంకేదైనా చేసుకుంటారో చెయ్యండి, చూసుకుందాం మేము కూడా. ఎండ్ ఆఫ్ ది డే మాకు కావాల్సింది ఒకటే, Day 3 జరిగిన ఆడిషన్స్ అందరివి అన్ఫేర్ జరిగాయి. మాకు చాలా అన్యాయం జరిగింది, మేము చాలా కోల్పోయాం మీరు మా గురించి చేసిన దానికి. సో మాకు కావాల్సింది ఒకటే, మీ సైడ్ నుంచి మాకు అపాలజీ కావాలి. Day 3 జరిగిన ఆడిషన్స్ అన్ని అన్ఫేర్ అని మీరు ఒప్పుకొని, సో ఇట్లాంటివి ఇంకొకసారి మేము రిపీట్ చెయ్యము అన్నట్టు మాకు ఒక వీడియో అయితే కావాలి. నాది అయ్యే వరకు మేము ఏడ్చాం. ఇప్పుడు మాలాగే నెక్స్ట్ టైం కూడా వస్తారు, వాళ్ళని కూడా అలానే పంపిస్తారా? ఇప్పటి వరకు బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష లేనంత వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే అగ్ని పరీక్ష స్టార్ట్ అయిందో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కూడా కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది, ఇంకా వీళ్ళకి ఇవ్వడం వేస్ట్ అని అనుకుంటే ఏం చేస్తారు? ఇవ్వకండి. ఇవ్వకపోవడమే బెటర్ కదా. ఇవ్వకపోతే మా టాలెంట్ తోటి మేము వెళ్ళిపోతాం ముందుకు, మాకు ఎటువంటి హోప్ ఉండదు కదా. అరే ఇట్లాంటి ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి అంటే కొంతమంది అంటారు కదా, అందుకే కామనర్స్ ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని. అంటే అర్థం కాలే. అందుకే కామనర్స్ కి ఇట్లాంటి ఫీల్డ్ లోకి రాకూడదు అని అంటారు కదా. అవును, రాకపోవడమే మంచిది కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయితే ఒక కామనర్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ మేము వెళ్ళి ప్రమోట్ చేయాలి, సినిమా ఇలా ఉంది అలా ఉంది. మేము లేకపోతే సినిమా ఎవరు చూస్తాడు? ఎక్కడి నుంచి వస్తున్నాయి కామనర్స్? ఒక రోజు కూలి పని చేసుకున్న ఆయన కూడా పలానా హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఆ వచ్చిన కూల్ డబ్బుల్లో వెళ్ళి సినిమా టికెట్ కొంటున్నాడు కాబట్టి ఈ రోజు హీరోలు కానీ సినిమాలు కానీ హిట్ అవుతున్నాయి. కామనర్సే లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి బిగ్ బాస్లు, ఈ సినిమాలు, ఈ షోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేవు కదా. ఇప్పుడు ఈ బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా కామనర్సే కదా, మనమే కదా చూసేది. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే కదా అంతవరకు వెళ్ళింది. ఇప్పుడు రేపటి రోజు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. నేను ఒక అమ్మాయిని, నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు లేదు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఏం లేదు. నా ఫ్యామిలీ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అంతే. అంతకంటే ఎక్కువ నాకేం లేదు. నేను టాలెంట్తో వచ్చాను. అరే ఈ అక్క వెళ్ళింది కదా, మనం కూడా అక్కలాగే కదా. అలాంటి నా వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వచ్చు. ఆ స్టేజ్ మీద చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కదా మీరు బిగ్ బాస్ షో అనేది పెట్టింది. వీళ్ళ వల్ల ఇన్స్పైర్ అవుతుంది, వీళ్ళ వల్ల ఏదో జరుగుతుంది అనే కదా మీరు ఆ షో పెట్టింది. ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అయితే జరుగుతుంది బయట. ఇప్పుడు మేమనే కామనర్స్ లేకపోతే మీ షోస్ ఎట్లా ఆడుతున్నాయి, మీకు టీఆర్పీలు ఎట్లా వస్తున్నాయి, మీకు అసలు ఎట్లా జరుగుతుంది, మీ షో ఎట్లా నడుస్తుంది? మేము చూడకపోతే మీరు అసలు ఎక్కడ ఉంటారు? అసలు నెక్స్ట్ సీజన్ నుంచి అగ్ని పరీక్ష ఉండాలంటారా? అసలు బిగ్ బాస్ అనేది లేకపోతేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక టాలెంట్ ఉన్నోడి కంటే టాలెంట్ లేనోడికి ఛాన్స్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా. అండ్ రికమెండేషన్లు అంటున్నారు, ఫినాన్షియలీ బాగున్న వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు, అందంగా ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అన్నప్పుడు మేము ఎందుకు? ఇంకా ఇప్పుడు ప్రదీప్ అనేటోడు దేశం మొత్తం ₹1 లేకుండా వాక్ చేశాడంటే అది కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు డ్రీమ్ ఉంది అంటే ఆ డ్రీమ్ మీద నీకు నిజంగా నేను దాన్ని అచీవ్ చేయాలి అన్నప్పుడు నీకు ఫ్యామిలీ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ నీకు అక్కర్లేదు. నువ్వు ఎట్లయినా అచీవ్ చేస్తావు అన్నదానికి నిదర్శనం నేను.
ఎందుకంటే వాక్ చేశాను కాబట్టి. అట్లా మేము ఎంతో మంది ఇన్స్పైర్ చేయాలనుకున్నాం. ఒక కామనర్ గా మేము ఇలా వెళ్తే మాలాగా కష్టపడేటోళ్ళందరినీ మేము పైకి తీసుకురాగలమన్న హోప్ ఉండే కాబట్టి ఇంతవరకు వచ్చాము. ఇంక ఈ బిగ్ బాస్లని అగ్ని పరీక్షలు అని చెప్పి మమ్మల్ని రిజెక్ట్ చేస్తే ఇంకెట్లాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి? అంటే లాస్ట్ టైం ఒక కామనర్ టైటిల్ విన్ అయ్యారు కాబట్టి ఈసారి కూడా సెలబ్రిటీస్ కి రాదేమో అని భయపడి కామనర్స్ కి ఇవ్వట్లేదు అంటారా? దానికి టాలెంట్ లేకపోవడానికి సంబంధం అట్లా అన్నా కూడా కనీసం రీజన్ చెప్పాలి కదా. సో ఎటువంటి పర్టికులర్ reasons రీజన్ లేవు. చెప్పి మీకు ఈ టాలెంట్, మీరు ఇది అన్ఫిట్, మీరు దీనికి ఈ షోకి మీరు అన్ఫిట్. మీరు ఫిట్ అనుకొని అన్ఫిట్ అని చెప్పుంటారు. ఎందుకు దానికి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి కదా. అక్కడ అట్లా కూడా అనుకోవచ్చు కదా మీరు. అక్కడ ఏ 3 days అయితే ఏమైతే మేము ఆడిషన్స్ ఆ షూట్స్ కి వెళ్ళాము, ఆ 3 days కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మేము ఎంత యాక్టివ్ గా ఉన్నాం, లైక్ అక్కడ ఉన్న మొత్తం 80 members కూడా ఇప్పుడు మేము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం. మనకి ఎట్లాంటి కాంటెంట్స్ చేస్తారు, మనం ఎట్లా దాన్ని పోర్ట్రేట్ చేయాలి, ఒక ఎట్లా టాపిక్ ఇస్తే entertain చేయాలి? ఎట్లా ఎంటర్టైన్ చేయాలా, నామినేషన్స్ ప్రతిదీ అసలు అక్కడ ఉన్న 80 members కూడా మొత్తం హల్చల్, ప్రతి ఒక్కరు హైపర్ యాక్టివ్ ఉన్నారు అక్కడ. చాలా మంచి మంచి క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ ఎవరంటే నవ్విస్తారు. 1 hour 1.5 hours నవ్విస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేశారు ఉప్పల్ బాలు గారు. నిజం, ఇది ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను. అట్లా చాలా మంది, భరత్వే ఉన్నారు, అట్లా చాలా మంది ఎంటర్టైన్ చేశారు. ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. మేము బోర్గా ఫీల్ అవ్వద్దు, ఒక రూమ్ లో పడేసి డే మొత్తం ఉండాలని చెప్పారు. మేము అక్కడ ఏం ఫీల్ అయ్యాము, ఇదే మా హౌస్ ఏమో, మేము ఇలానే ఉండాలేమో, మేము ఏంటి అనేది. అక్కడ మొత్తం కెమెరాస్ ఉన్నాయి, ఆల్రెడీ సీసీ కెమెరా ఉంది, అన్ని మాకు ఎప్పటికప్పుడు కెమెరామెన్ షూట్ చేస్తూనే ఉన్నారు. మేము చేసే యాక్టివిటీస్ కానీ, ఫన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ అవుతున్నాయి. మేము అక్కడ ఎందుకు ఫీల్ అయ్యాము, ఓన్ చేసుకున్నాం మేము అక్కడ. అన్ని రోజులు 3 days కూడా వితౌట్ ఫోన్స్, వితౌట్ మొబైల్స్ మేము అక్కడ సర్వైవ్ అయ్యాము. ఒకరికొకరు ఇంటరాక్షన్ అయ్యాము, కమ్యూనికేషన్ అయ్యింది. ఇవన్నీ చూసి కూడా మీరు టాలెంట్ లేదు అని మీరు పంపించేశారు. టాలెంట్ చూడకుండా పంపించేశారు సీదా. సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అపాలజీ కావాలని కోరుకుంటున్నాను నేనైతే. నవదీప్ నుంచా? నవదీపే కాదు, అక్కడ ఉన్న మిగతా 4 కూడాను. నవదీప్, బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి. ముఖ్యంగా శ్రీముఖి నీ దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి. నువ్వు దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో అదే లేకుండా అయిపోద్ది, బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఉన్నాను ఈ విషయంలో మాత్రం. నేను నార్మల్గా ఒక యాక్టర్గా, యాంకర్గా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. బట్ నేను మొన్న చూసిన దానికి లేదు, నేను చెప్పను, చేస్తాను నీకు. నువ్వు ఏది చూసుకొని అయితే ఎగురుతున్నావో అదే లేకుండా చేస్తాను నేను. సీరియస్లీ నాకు మాత్రం ఖచ్చితంగా మీ 4 నుంచి అపాలజీ కావాలి. ఎందుకంటే అక్కడున్న టీం మెంబర్స్ మీకు ఏం చెప్పారో మాకు తెలీదు. మీకు తెలుసు మీరు ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు అన్నది. మేము అట్లనే రావాలనుకున్నాం. సపోర్ట్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేసి వితౌట్ రీజన్స్ తోటి మమ్మల్ని రిజెక్ట్ చేయడము అన్నది నాకు నిజంగానే నచ్చలేదు. దేనికోసమో నేను పాదయాత్ర చేసినా మీ ఫోటోలు అందరూ వేసుకొని నేను ఈసారి పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మా తెలుగు రాష్ట్రాల్లో. దేశ ద్రోహులు అన్న పేరుతోటి కొడతాను నేను మిమ్మల్ని ఈసారి. ఎందుకంటే మాకు మీరు సపోర్ట్ చేయట్లేదు. ఎక్కడో జపాన్ నుంచి వచ్చినోడికేమో సపోర్టా, తెలుగు రాష్ట్రాల్లో లేమా మేము? మా దగ్గర మీరు ఏం చూసినారని మమ్మల్ని మీరు రిజెక్ట్ చేసినారు. సో ఖచ్చితంగా బిగ్ బాస్ టీం నుంచి అయితే మాకు అపాలజీ కావాలి, Day 3 జరిగిన వాళ్ళకైతే మాత్రం. నవదీప్ గురించి ఏం చెప్తారు? నవదీప్ బ్రో నీకుంది బ్రో, అంతే. ఎందుకంటే నేను నవదీప్ చాలా మంచోడు అనుకున్నా. లైక్ అతను ట్రావెలర్, ప్రతి ఒక్కటి తెలుసు, చాలా స్పోర్టివ్గా ఉంటాడు, మంచి పర్సన్ అనుకున్నాను. కానీ బట్ తను కూడా నెగిటివ్ వేలో ఉంటాడు అన్నది నాకు రియల్గా చూసిన తర్వాత అర్థమైంది. సో కాబట్టి ఇలా ఉండొద్దండి. ఏదన్నా ఉన్నా కానీ స్ట్రైట్ చెప్పండి మాకు, మీరు ఇది అని చెప్తే ఓకే, మేము రియలైజ్ అవుతాం. నెక్స్ట్ మేము అప్లై చేయాలో వద్దన్న దాని గురించి క్లారిటీ ఉంటుంది. ఎటువంటి రీజన్స్ లేకోకుండా నీ ఇష్టానికి నువ్వు రా, నీ ఇష్టానికి నువ్వు మేము చెప్పింది ఇంకా అంతా అంటే ఇది కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటా పోతే మేము కూడా మీ గురించి 100 చెప్పగలం. అక్కడ మీకు టీం మా గురించి మీకు ఒక పేపర్లో మా గురించి క్వశ్చన్స్ రాసిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. బట్ మేము డైరెక్ట్గా స్ట్రైట్ అవే మేము కళ్ళల్లో కలిపి డైరెక్ట్ చూసి మాట్లాడినాం. బట్ మీకు మాకు ఒకటేనా? కాదు కదా, చాలా ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే మాకు అపాలజీ కావాలబ్బా. అపాలజీ వచ్చే వరకు నేనైతే నో కాంప్రమైజ్ అని ఫిక్స్ అయినా. ఇంకా ఏమన్నా కానీ అపాలజీస్ కావాలి. నాకైతే అన్ఫేర్ జరిగింది, నేను చాలా బాధపడుతున్నాను. నా వల్లగా అట్లా తీసుకోవడం అసలు రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన ఆ స్టేజ్ వరకు ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ అందరూ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మో అంత దూరం వెళ్తున్నావా, అంత దూరం ఆ స్టేజ్ పైకి వెళ్తున్నావా, నువ్వు ఎంత ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక్కసారి రిజెక్ట్ అయిపోయాను, అది కూడా నాలో టాలెంట్ లేదని కాదు, ఏది కాదు, వాళ్ళు అసలు ప్రాపర్ రీజన్ చెప్పలేదు. అన్ఫేర్ జరిగింది, అదే బాధ అవుతుంది. తీసుకున్న ఫస్ట్ స్టెప్పే ఇలా అయ్యిందా? ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మేబీ నాలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉండొచ్చు. మీరు కూడా నెక్స్ట్ ఇలాంటి ఏదన్నా ఉంటే జర చూసుకోండి. ఫస్ట్ స్టెప్, పేషెంట్ స్టెప్ ఫెయిల్ అవుతే ఎంత బాధ అవుతుంది.
సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను, దయచేసి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే ఖచ్చితంగా మాకు ఆడిషన్ జరగాలి. ఎవరికైతే థర్డ్ డే రోజు ఆడిషన్ అయ్యిందో వాళ్ళందరికీ ఆడిషన్ జరగాలి. మీరు మాకు పర్టికులర్ రీజన్ చెప్పండి, మీరు దీనికి ఫిట్ కాదు, మీరు దీనికి పనికి రారు అని చెప్పేసి మాకు ప్రాపర్ రీజన్ చెప్పి అవుట్ ఆఫ్ ది స్టేజ్ చెప్పండి, మేము మూసుకొని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అంతేగాని ఇట్లా చిల్లర చేసి సిల్లీ రీజన్స్ చెప్పి మా పర్సనల్ థింగ్స్ తీసుకొని వచ్చి మీరు అది చేసుకోండి, ఇది చేసుకోండి. మీరు ఎవరు సార్ మాకు చెప్పడానికి? మేము అవన్నీ చేసుకోవాలంటే మేము బయటే చేసుకుంటాం కదా, అక్కడి వరకు వచ్చి మీతో చెప్పించుకోవాలా మేము? అట్లా కాదు కదా. నాకు ఎంతైతే సపోర్ట్ ఉందో నా ఫ్యామిలీ నుంచి, వాళ్ళు చెప్పబట్టి నేను ఆ స్టెప్ తీసుకున్నాను. వాళ్ళందరూ నా వెనుకున్నారు, వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు, నువ్వు చేయగలవమ్మా. నా అమ్మ నా చెల్లి ఇప్పుడు నాకు ఎవరు లేరండి. నాకు మా మమ్మీ నా చెల్లి నాకు ఫ్యామిలీ అంతే. అంతకు మించి నాకు సపోర్టింగ్ అదంతా ఏమీ లేదు. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కూడా మా అమ్మ పోనీలే చేసుకుంటుంది కదా, తన ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఎక్కడ నన్ను ఏ రోజు ఎవ్వరూ ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఇఫ్ ఒకవేళ నేను రాంగ్ పాత్ మీద వెళ్తున్నా అంటే ఖచ్చితంగా నీ తల్లి అయినప్పుడు తను నేను ఆపుతుంది. నన్ను ఆపలేదు. ఎందుకు ఆపలేదు? నేను కరెక్ట్ వేలో ఉన్నాను. నేను ఎలాంటి కూడా బ్యాక్ సపోర్ట్ లేకుండా నేను చేసుకున్నాను, అక్కడి వరకు వెళ్ళాను. నాకు అన్ఫేర్ జరిగింది, నాకు అన్యాయం జరిగింది. నాలాంటి ఆడపిల్లలకి ఎంతో మంది వెనకాల, ఇంకా కెమెరా ముందుకు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వెనకాల. వాళ్ళ ద్వారా కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను, మాకు అన్ఫేర్ జరిగింది, ప్లీజ్ మాకు ఆడిషన్ కావాలి. లేదంటే ఆడిషన్ అవ్వదు అంటే మాకు అపాలజీస్ ఇవ్వండి. అది కూడా 10 మందికి తెలియాలి మీరు చెప్పిన అపాలజీస్. పర్సనల్ గా అవన్నీ కాదు, ఖచ్చితంగా ఆడిషన్ జరగాలి. లేదు అంటే అపాలజీస్ చెప్తున్నారు కదా, ఆ అపాలజీస్ ఎందుకు చెప్తున్నారో మీరు పర్టికులర్ రీజన్స్, ఇప్పుడు మేము ఎట్లా అయితే మాకు కన్ఫ్యూజ్ జరిగింది, మాకు టైం ఇవ్వలేదు మేము చెప్పామో, మీరు ఆ రీజన్స్ చెప్పి మాకు అపాలజీస్ చెప్పండి. అంతే మాకు కావాల్సిండేది అదే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతో హోప్ తోటి వచ్చాము, అందరికి చెప్పుకున్నాం, లైక్ పరువులు గట్రా కూడా పోయిన వాళ్ళు ఉన్నాం కదా. ఎంత ఎక్సైట్మెంట్ తోటి అరే అయిపోయింది, ఇంకా మేము అనుకున్నది అచీవ్ చేయడానికి ఒక్క స్టెప్ అని. సో మొత్తానికి అన్ని పోయినాయి కాబట్టి అట్లీస్ట్ మీరు చెప్తే, అట్లీస్ట్ అన్న నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎట్లా తిరిగి చెప్పాలి, చెప్తేనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తెలుస్తుంది. ఇంకొక అమ్మాయి ఉంది, ఎవరు మన డిఫెన్స్ అకాడమీ అపర్ణ అని చెప్పేసి అక్క ఉంది. ఆ అక్క ఇంకా దారుణంగా చేశారంట స్టేజ్ మీద. ఏం చేశారంట, డైరెక్ట్ గా నువ్వు ఇక్కడ నీ అకాడమీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు, నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు ఇక్కడికి వచ్చేసి, అవసరమైతే నేనే నీకు ఒక 50-60 మెంబర్స్ నేను జాయిన్ చేస్తాను నీ దగ్గర, నవదీప్ అన్నాడంట. పంపించేశారంట. అమ్మాయి ఏడ్చింది స్టేజ్ మీద. ఆ అక్క ఏడ్చిందని చెప్పేసి మమ్మల్ని అందరు, మేము ఎవరైతే బయట ఉన్నామో మమ్మల్ని అందరు లోపలికి ఎంటేశారు. లైక్ ఇప్పుడు మేము ఆమెను చూస్తే అక్కడ ఏదో అవుతుంది, మేము అక్కడ ఏమైతామో అని చెప్పేసి మమ్మల్ని చూడని లేదు. అసలు డైరెక్ట్ గా డోర్స్ క్లోజ్ చేసేసి మమ్మల్ని లాక్ చేశారు లోపల. ఆమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె సెక్యూర్గా బయట తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మమ్మల్ని బయటకు వదిలేరు మళ్ళీ. అంటే ఎంత అన్ఫేర్ జరుగుంటే, ఆ అక్క చిన్న ఏజే, అంత ఏజ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, పూర్ క్యాండిడేట్స్. మేము అందరం కూడా అదేనండి, మేము మిడిల్ క్లాస్ అమ్మాయిలము, మేము ఒక స్టెప్ తీసుకుని ధైర్యంగా ముందుకు వచ్చామంటే అది ఈ స్టేజ్ మీదకే. ఇంకా చాలా ఉంటాయి, మరి మేము వెళ్ళలేదు ఎందుకు అక్కడ? ఇది రియాలిటీ షో, టాలెంటెడ్ షోకేస్ చేసుకోవడానికి వచ్చినాము. ఎందుకు వచ్చినాము? అవన్నీ వదిలేసుకుంటే ఎందుకు వచ్చినాము? మేము అక్కడ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు స్టెప్ తీసుకున్నాము? మాకు న్యాయంగా జరుగుతుంది, అన్ని సరిగ్గా అవుతాయి, ఏదో ఒక మాకు ఉంది కాబట్టి మేము అక్కడి వరకు వచ్చినాం కదా. ఆమెను చెప్పేసి, ఆమె వచ్చిన తర్వాత ఆమె నుండి మీరు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు, ఇక్కడ పనికిరాదు ఇదంతా, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి రెడ్స్ ఇచ్చి ఆమె ఏడ్ చేసింది స్టేజ్ మీద. అంత ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏం లేదు, జస్ట్ పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ అమ్మాయిలము, ఇంకా ఎలాగైనా నడుస్తుంది అనుకున్నారు వాళ్ళు. డైరెక్ట్గా రెడ్లు ఇచ్చి పంపించేశారు. ఇది ఇంకొకసారి జరగొద్దు. ఎవరైనా అమ్మాయిలు చూస్తున్నట్టయితే, నాలాంటి గర్ల్స్, లేదంటే నన్ను అక్క అనుకోండి, చెల్లి అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు అయినా సరే మేము ఫేస్ చేస్తాము, మేము తట్టుకోగలుగుతాం, మాకు అంత గుండె ధైర్యం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఫస్ట్ స్టెప్, ఎవరైతే ఇంకా ఫస్ట్ స్టెప్ వేస్తున్నారో ఈ ఇండస్ట్రీలో కానీ ఈ టీఎఫ్ఐలో ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ వేసే వాళ్ళు, ఫస్ట్ టైం ఫెయిల్యూర్ మేము భరించలేము అనుకునే వాళ్ళు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ జరిగేది మొత్తం స్క్రిప్టెడ్, మొత్తం ముందే వాళ్ళంతా ప్రిపేర్డ్గా అన్ని సెటిల్ చేసుకొని మిమ్మల్ని వాడుకోవడానికి పిలుచుకొని పంపిస్తూ ఉంటారు. మన టైం ఒక్క, మన డబ్బులు ఒక్క, మన టాలెంట్, ఒకవేళ మీకు కనుక ఫేమ్ ఉండుంటే ముందే అది కూడా పోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు టెలికాస్ట్ చేసేది అలాగే ఉంటది, మనం మాట్లాడేది ఏముంటది అక్కడ. వాళ్ళు ఏదో చెప్తారు, దానివల్ల ఇప్పుడు ఎట్లా కొన్ని లక్షల మంది చూస్తారు ఇప్పుడు ఆ షోస్. కామనర్స్ అంటే అరే మన అమ్మాయే కదా, మన అబ్బాయే కదా, వాడు నా కొడుకేమో, వాడు నా తమ్ముడేమో, తన బిడ్డేమో, అలాగే అనుకుంటారు కదా, అంత ఓన్ చేసుకుంటారు. ఒక్కసారి
కామనర్స్ టీవీలో కనిపిస్తే ఓన్ చేసుకుంటాం మనము. లాస్ట్ టైం కళ్యాణ్ పడాలని ఎంతో మంది ఆదరించారు ఆయనని. ఎందుకు ఆదరించారు? ఓన్ చేసుకున్నారు కదా, అంత సపోర్ట్ ఎందుకు వచ్చింది? కామనర్, మన ఇంట్లో మనిషి అలా అనుకునే కదా ఓన్ చేసుకుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఇట్లా స్ట్రైట్ అవి రిజెక్ట్ చేసేసి ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? చాలా అన్ఫేర్ జరిగింది, చాలా బాధ అవుతుంది. ఆ బాధలో మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, కానీ ఎట్లాంటి ఫేర్ జరుగుతుందో, మాకు జస్టిస్ జరుగుతుందో లేదో కూడా తెలీదు. కానీ మా ప్రయత్నంగా మేము చెయ్యాలి, తెలియాలి, ప్రజలకు తెలియాలి, ఎవరైతే చూసినా వాళ్ళకి తెలియాలి. ముందు ఒకవేళ వాళ్ళు చేసినా కూడా ఎవరైనా చెయ్యాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ రిజెక్ట్ అయినాం, నెక్స్ట్ టైం నేను చేస్తానో మళ్ళీ నేను అప్లై చేస్తానో లేదో నాకు తెలీదు. మేబీ ఇంకా మంచి పొజిషన్లో ఉండొచ్చు, వాళ్ళు నన్ను పిలవచ్చేమో బిగ్ బాస్కి రమ్మని. అట్లాంటి పొజిషన్కి వెళ్ళాలి, అదొక ఏం పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నాకు ఉంది. ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు కదా, నెక్స్ట్ టైం మీరు నన్ను వచ్చి పిలవాలి, మీరు మా బిగ్ బాస్కి వస్తారా అని చెప్పేసి. అట్లాంటి మోటివ్ ఉన్న వాళ్ళు చేసుకోండి. అంతేగాని ఇట్లా వచ్చేసి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకొని మీ పనులని వదులుకొని మీరు ఎంతోమంది వెనక మీ ఫ్యామిలీస్కి అందరికి హోప్స్ ఇచ్చుకొని ఇలాంటి జరిగే అయితే చెయ్యకండి అనే చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.